ఈనాటి పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం జూన్ 1వ తేదీ నుంచి ప్రవేశపెట్టినటువంటి జిఎస్టీ బిల్లు విధానంలో విద్యా వైద్య రంగాలకు పన్ను రాయితీని ప్రకటిస్తున్నట్టుగా కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించినటువంటి కథనాన్ని ఈనాడులో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే స్థానికత గడువు పెంచండి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సూచించింది. ప్రధానంగా ఏపీ పునర్విభజన చట్టంలోని ఉమ్మడి ఆస్తుల పంపకం విధానంలో పరిష్కారం కానందున స్థానికతకు మరో 2 ఏళ్లు గడువు పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తూ లేఖలు పంపినటువంటి కథనాన్ని కూడా ఈ నెల ప్రముఖంగా ప్రచురించబడింది. గ్రామీణ ప్రాంతాల్లో నీటి కొరతను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రధానంగా త్రాగునీటి సమస్య పరిష్కరించాలన్న ప్రధాన సంకల్పంతో ఆన్లైన్ విధానంలో కొత్తగా నంబర్ను ప్రవేశపెట్టి జలవాణి పథకాన్ని ప్రవేశపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా నీటి సమస్యను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్టుగా ఒక కథనాన్ని ఈ నెలలో ప్రముఖంగా ప్రచురించబడింది. తమిళనాడులో మారుతున్నటువంటి రాజకీయాల నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ ఎన్నికలు సన్నద్ధమవుతున్నటువంటి కథనాన్ని ప్రముఖంగా ఈ నెలలో ప్రచురించబడింది. గత 5 రోజులు పదవి విరమణ రోజుపై పిఎఫ్లన్నీ కూడా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపడుతున్నట్లుగా కథనాన్ని ప్రముఖంగా ప్రచురించబడింది. జిఎస్టీ బిల్లు కొంచెం కష్టం కొంచెం ఇష్టంగా ఉందని చెప్పి అన్ని రకాల సమ్మేళనాలకి జిఎస్టీ బిల్ నాంది పలుకుతున్నట్టుగా అరుణ్ జైట్లీ ప్రస్తావించినటువంటి కథనాన్ని జ్యోతిలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే రోజుకి ఎండల తీవ్రత పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారని ఒక కథనాన్ని జ్యోతి ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే తప్పకుండా అధికారంలోకి వస్తాం, తప్పులన్నీ సరిచేస్తాం, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులన్నీ సరిచేసేందుకు సన్నద్ధం, తాము అధికారంలోకి వచ్చిన పెద్దకు చర్యలు చేపడతామని శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించినటువంటి కథనాన్ని సాక్షి ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే గుంటూరులో రోజుకి పెరుగుతున్నటువంటి ఎండల తీవ్రత రోజున దాదాపు ఒక్కరోజే 20 మంది మృతి చెందారని చెప్పి ఒక కథనాన్ని సాక్షి ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. జిఎస్టీ బిల్లు వల్ల బ్యాంకింగ్ అలాగే టెలికాం సేవలన్నీ కూడా మరింత అందుబాటులోకి రానున్నాయని కేంద్ర మంత్రి ప్రస్తావించిన కథనాన్ని ప్రముఖంగా ప్రచురించబడింది. రాజధాని భూముల్లో సర్కారు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉందని, రైతులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారని ప్రజాశక్తి పత్రికలో ప్రముఖంగా ఒక కథనాన్ని రాజధాని భూ విధానం మీద కథనాన్ని ప్రచురించబడింది. రైల్వేలో కూడా రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కూడా స్విస్ ఛాలెంజింగ్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే స్విస్ ఛాలెంజింగ్ విధానం ద్వారా రైల్వే స్టేషన్ల అభివృద్ధికి స్థల కేటాయింపుల విధానాన్ని చేపట్టాలని ప్రస్తున్నట్టుగా ఒక కథనాన్ని ప్రజాశక్తిలో ప్రముఖంగా ప్రచురించబడింది. పేదరిక నిర్మూలన సమ్మిళిత అభివృద్ధి అంతా కూడా సేద్యంతోనే వ్యవసాయ రంగంతోనే సాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తావించినటువంటి కథనాన్ని ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ప్రైవేటు స్కూల్స్ల యొక్క దందా రోజుకి పెచ్చిమీరుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ స్కూల్స్ల ఫీజుల అమాంతంగా పెంచి ప్రజల తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఒక కథనాన్ని ప్రముఖంగా ప్రచురించబడింది. ప్రైవేటు స్కూల్స్ల దందాను నియంత్రించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని కథనంలో ప్రముఖంగా సూచించబడింది. ఇది వాళ్ళ పత్రికలో వచ్చిన ప్రముఖ కథనాలు. వీటిపై ప్రధానంగా విశ్లేషించేందుకు ఇవాళ స్టూడియోకి వచ్చినటువంటి టీడీపీ నాయకులు శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే సీనియర్ జర్నలిస్టు గిరిబాబు గారు ఇవాళ స్టూడియోకి ఇచ్చేశారు. పత్రికలో వచ్చిన కథనాల మీద ప్రముఖంగా విశ్లేషిస్తారు. ప్రధానంగా జిఎస్టీ బిల్లు విధానం వల్ల ప్రముఖ టెలికాం విధానాలన్నీ కూడా మరింత అందుబాటులోకి రానున్నాయి, బిల్లులన్నీ కూడా మరింత ప్రియం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే విద్యా వైద్యానికి ఉచితంగా కల్పిస్తున్నాము అని, ఎలాంటి పన్ను విధానం ఉండదు అని చెప్పి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రస్తావించారు. అయితే మరోవైపు నిత్యావసర వస్తువుల్లో మాత్రం చక్కెర, నూనె వంటి ధరల వాటి మీద జిఎస్టీ బిల్లు ప్రభావం పెరిగే అవకాశం ఉందని ప్రముఖంగా పత్రికలో సూచించబడింది. జిఎస్టీ బిల్లు విధానం వల్ల రాష్ట్రానికి ఏటా 1000 కోట్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని రాష్ట్ర మంత్రి యనమల రామకృష్ణ ప్రస్తావించినటువంటి కథనాన్ని కూడా పత్రికలో ప్రముఖంగా ప్రచురించబడింది. వీటిపై ప్రధానంగా విశ్లేషిస్తాం. జిఎస్టీ బిల్లు వల్ల రాష్ట్రానికి ఎంతవరకు ప్రయోజనం చేకూరుతుంది, ఎంతవరకు ఏ రంగాల పట్ల ఆర్థిక మూత పడే అవకాశం ఉందని భావించవచ్చు. ప్రధానంగా ఇవాళ ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం జిఎస్టీ బిల్లుకు మద్దతు కోరకనే చెప్తా ఉంది. అయితే సామాన్య ప్రజలకు జిఎస్టీ బిల్లు వల్ల ఎంతవరకు ప్రయోజనం చేకూరుతుంది, చక్కెర, నూనె వంటి నిత్యావసర వస్తువుల మీద జిఎస్టీ బిల్లు ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని
ప్రముఖ పత్రికలో ప్రచురించబడ్డాయి. అంటే ఫోన్ బిల్లు, టెలికాం సంబంధించిన బిల్లులకు ప్రభావం మరింత తగ్గే అవకాశం ఉంది. చక్కెర నిత్యం వాడే చక్కెర వంటి వస్తువుల మీద బిల్లు పెరిగే అవకాశం ఉంది. దీన్ని ఎలా పరిగణించవచ్చండి? మొదట కృష్ణతేజ సిటీ కేబుల్ సిబ్బందికి యాజమాన్యానికి నమస్కారాలు. భారతదేశంలో మొట్టమొదట ఒక విప్లవాత్మకమైన మార్పు జనరల్ ట్యాక్స్ విధానం. అంటే వన్ కంట్రీ వన్ ట్యాక్స్ అనే విధంగా 14th GST కమ్యూనిటీ కౌన్సిల్ అనేది శ్రీనగర్లో సమావేశమైనప్పుడు మొత్తం 29 రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, అలాగే ఆర్థిక నిపుణులు, ఆర్బీఐ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూర్చొని మాట్లాడడం జరిగింది. ఇది రాష్ట్రానికి, దేశానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నప్పుడు మనం విశ్లేషించేటప్పుడు 3 అంశాలు ప్రధానంగా తీసుకోవాలి. ఒకటి, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పెట్రోల్ ఒక రేటు ఉంటే ఢిల్లీకి వెళ్తే ఇంకో రేటు ఉంటుంది. అదేవిధంగా ఈ మన ఊర్లో ఒక చక్కెర ధర ఒక రేటు ఉంటే పక్క రాష్ట్రంలోకి వెళ్తే ఇంకో రేటు ఉంటుంది. అలాగే పప్పు దినుసులు కానీ నిత్యావసర వస్తువులు కానీ ఉండటం వల్ల ఈ రాష్ట్రంలో విధించిన పన్ను మళ్ళీ ఆ రాష్ట్రానికి వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ రోడ్ ట్యాక్స్, వ్యాట్ మళ్ళీ విధించడం వల్ల ఆ రేట్లు అనేది డిఫరెన్స్ విపరీతంగా పెరుగుతూ ఉంది. అదేవిధంగా కొన్ని రకాల అన్యాయాల అక్రమాలకు కూడా అధికారులు కొంతమంది అలవాటు పడి చేతి వాటం అంటారు కదా, దీన్ని కూడా ప్రభుత్వానికి చెల్లాల్సిన పన్నులన్నీ కూడా ట్యాక్స్ పరిధిలోకి రానియకుండా ఎగ్జామ్షన్ చేసేవాళ్ళు లంచాల రూపంగా. ఇప్పుడు ఏంటంటే వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే విధంగా GST ప్రపోజ్ చేయడం వల్ల ఇది ఇప్పుడు 14 సార్లు సమావేశం జరిగారండి జనరల్ ట్యాక్స్ కౌన్సిల్ మీటింగు. ఈ 14 సార్లు విశ్లేషించిన తర్వాత అన్ని రాష్ట్రాలకు బిల్లు పెట్టిన తర్వాత మేజర్ రాష్ట్రాలన్నీ కూడా ఆమోదింపబడ్డాయి. అయితే కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన లాభం ఏంటంటే ప్రధానంగా అన్యాయాల అక్రమాలకు చెక్కుపడుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కానీ, సెల్ ట్యాక్స్ అధికారులు కానీ. అదేవిధంగా మీరు పరిశీలించినప్పుడు అయితే ట్యాక్సుల విధానాలు గమనించాలి. ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, స్పెన్స్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, ఇలా వ్యాట్, ఇలా చెప్పుకుంటూ పోతుంది. ఒక 22 రకాల ట్యాక్సుల విధానాలు మన భారతదేశంలో ఉన్నాయి. అంటే భారతదేశంలో రాష్ట్రాలకి ప్రత్యక్ష పన్నుల కన్నా పరోక్ష పన్నుల ద్వారా ఎక్కువ ఆదాయాలు వస్తున్నాయి. అందువల్ల కొన్ని రాష్ట్రాలు సన్నాయి నొక్కులు వాస్తవం నిజమే. అయితే భారతదేశ ఒకే ట్యాక్స్ విధానం తీసుకురావడం వల్ల కన్జ్యూమర్, ఎవరైతే కొనుగోలుదారుడు ఉన్నాడో అతనికి సేవ్ అవుతుంది. ప్రధానంగా ఏంటంటే ఆహార పదార్థాలకు పూర్తిగా కూడా మినహాయించాలని అన్ని ఆర్థిక మంత్రులు విశ్లేషించి చెప్పారు. దీన్ని బయటకు తీసుకొస్తున్నారు. ఓకే, GST బిల్లు విధానంలో ప్రభుత్వం ఉన్నతంగా ఆలోచిస్తున్న నేపథ్యంలో విద్యా వైద్య రంగానికి ఎందుకు మినహాయింపించింది? అంటే విద్యా వైద్య రంగాలు ఆల్రెడీ ప్రైవేట్ రంగంలో ప్రాధాన్యత పెంచుమీరింది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎందుకు మినహాయింపు ఇవ్వాల్సి వచ్చింది? సామాన్య ప్రజలకు విద్య వైద్య అనేది అత్యవసరం, ప్రాథమిక హక్కులు అది ఒక హక్కు. వాటి పట్ల ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించలేదు? ఇక్కడ విద్యా వైద్య విధానం ఉన్నప్పుడు విద్యా విధానంలో వచ్చే కొద్దిగా ఏమవుతుందంటే ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఒక స్థాయి అయితే ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ స్థాయి ఒక స్థాయి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా కార్పొరేట్ సంస్థలు ఎప్పుడైతే మన విద్యారంగంలో ఎంటర్ అయ్యాయో అప్పుడు మినహాయించడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరైతే ప్రైవేట్ పరంగా ఫీజు వసూలు చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా జనరల్ ట్యాక్స్ అప్లై చేయాలనేది మా పర్సనల్ వ్యక్తిగత అభిప్రాయం. అయితే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, వాళ్ళు చదువుకునే వాళ్ళకి ట్యాక్స్లు అవసరం లేదు కాబట్టి, అక్కడెక్కడ ఉండవు కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే కార్పొరేట్ ఇంకా GST బిల్లు ఫైనలైజ్ కాకముందు మళ్ళీ ఇంకో సమావేశం జరగబోతోంది. దీంట్లో చర్చ కూడా జరిగింది. నిన్న శ్రీనగర్ మీటింగ్ లో జరిగినప్పుడు జగన్ జైట్లీ గారు స్పష్టంగా చెప్పారు, మేము 1211 సరుకులు రవాణా సంబంధించిన మినహాయింపులో ఒక 6ని మినహాయించాము, మిగిలినన్ని కూడా GSTకి తీసుకొచ్చాము. అందులో ప్రధానంగా పెట్రోల్, లిక్కర్ కొన్ని అంశాలు తీసుకొచ్చారు, అవి మాత్రం పక్కన పెట్టాము, అవి మళ్ళీ నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు విద్యా విధానం పైన కూడా మళ్ళీ మార్పు రావచ్చు. ఎందుకంటే కార్పొరేట్ సంస్థల్లో భారీ ఎత్తున ఫీజులు కడుతున్నారు, ఒళ్ళు గొల్లైనా పిల్లల చదువు కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అయితే ఈ నిధిలో వచ్చిన డబ్బంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన వాటాలు కూడా ఉన్నాయి కాబట్టి దీనిపైన కూడా నిర్ణయం జరిగే అవకాశం ఉంది. సార్, మీరు ఎలా భావిస్తారండి ఇవాళ విద్యా వైద్య రంగానికి, అంటే కార్పొరేట్ సెక్టార్లకు సైతం కేంద్ర ప్రభుత్వం GST బిల్లు ప్రాధాన్యత కల్పించక వాళ్ళకు ఒత్తాసు పలుకుతోందని భావించవచ్చా? ఖచ్చితంగా GST బిల్లులో లోపభూయిష్టంగానే ఉందనే విషయాన్ని చెప్పగా చెప్తున్నారు. మిత్రులు కూడా ఒప్పుకుంటున్నారు, అది చెప్తున్నారు. ఇక్కడ విద్యా వైద్య రంగాన్ని పక్కన పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందన్నప్పుడు ఖచ్చితంగా అది మీరు చెప్పినట్టుగా అది కార్పొరేట్ మొత్తం దాన్ని ఆధీనంలో ఉంది కాబట్టి కార్పొరేట్ శక్తులకు ఎక్కడైనా ఇబ్బంది కలుగుతుందేమో భవిష్యత్తులో ఒక ఉద్దేశంతో ముందుగానే మేల్కొని దాన్ని పక్కన పెట్టినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటివరకు కూడా నిత్యావసర వస్తువులు కూడా పెట్టిన వాళ్ళు ఇవన్నీ ఎందుకు మినహాయింపిస్తున్నారు? భవిష్యత్తులో ఇంకొన్ని మినహాయింపిస్తారు? ఎక్కడైనా మన దీని మీద ఒక పారదర్శకత ఉందా?
దీనికి ఎంతైనా ఆమోదయోగ్యంగా ఉంటుందా అనే విషయాన్ని ఖచ్చితంగా చూడాల్సింది. రాజకీయ పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ అధికారంలో ఉంది కాబట్టి, అక్కడ మెజారిటీ ఉంది కాబట్టి చెప్తే మన వాయిస్ వింటారో వినరో అన్న ఒక ఉద్దేశంతో ఏమన్నా వాళ్ళంతా ఇష్టం లేకుండా కూడా ఒప్పుకుంటున్నారా తెలియడం. కానీ ఖచ్చితంగా అప్రోచ్ చేయాలి. ఎక్కడైనా మనకు అభ్యంతరాలు ఉంటే ఖచ్చితంగా మనం రాజకీయ పార్టీగా వాళ్ళ రాజకీయ పార్టీ యొక్క లక్ష్యం కోసం కానీ జనం కోసం కానీ వాళ్ళు చేయాల్సి వస్తుంది. కానీ జిఎస్టీ బిల్ విషయంలో మాత్రము అందరూ తప్పకుండా వస్తున్నాం. ఎందుకంటే తెలియడం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అక్కడ పూర్తి అధికారంలో ఉంది కాబట్టి మనం ఎందుకులే మనం చెప్తే వింటారో వినరో అన్న ఈ ప్రజాసభ్యులు కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మన వాయిస్ని అక్కడ జరిగే తప్పులను కూడా ఎత్తి చూపించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలకు ఉంది. ఎందుకంటే జనం అయితే అక్కడికి వెళ్ళి చెప్పలేరు. ఎందుకంటే ప్రజలు వాళ్ళతో ఎందుకని పంపించారు కాబట్టి ఖచ్చితంగా జిఎస్టీ బిల్లులో కూడా అనేక అంశాలు రాబోయే రోజుల్లో అనేక అంశాలు కూడా మినహాయింపులు రావడము, కొన్ని చేర్చడము, మొత్తం మీద అనుకున్న లక్ష్యం సాధిస్తుందన్న ఆలోచన కూడా నాకైతే కొంత అనుమానం కూడా ఉంది. జిఎస్టీ బిల్ విషయంలో ఆ పూర్తి స్థాయిలో ఫలితం సాధిస్తుందన్న కూడా అనుమానం. ఎందుకంటే మినహాయింపులు ఇచ్చుకుంటూ పోతే రేపు ఏ రంగంలో కార్పొరేట్ శక్తులు ఉన్నాయో ఆ రంగంలో అంతా మినహాయించుకుంటూ వస్తే తిరిగి ఏమీ చేయలేనటువంటి సామాన్యుడి పైన మాత్రమే పడుతుంది ఆ భారం అంతా, తప్పితే మిగతా ఎవరికి కూడా భారం ఉండదు. ఈ దేశంలో మొదటి నుంచి కూడా కార్పొరేట్ శక్తులు కూడా ఒక కీలకమైన స్థానంలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి జిఎస్టీ బిల్ విషయంలో అన్ని పరిగణలు తీసుకోవాలా, అన్ని అంశాలను చేయాలా, నిజాయితీగా పారదర్శకంగా చేస్తే మాత్రమే ఖచ్చితంగా ఈ బిల్లు అనుకున్న స్థాయిలో లక్ష్యాలు సాధిస్తుంది. ఓకే అంటే మినహాయింపుల పర్వం ఇంకా మరింత పెరిగే అవకాశం ఉన్నప్పుడు జిఎస్టీ బిల్లుకు ఉన్నటువంటి ప్రాధాన్యత తగ్గే అవకాశం ఉంది. అలాగే ఇదే నేపథ్యంలోనే నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో పన్ను విధానం రోజు రోజుకి తగ్గుతున్న నేపథ్యంలో మనకు రావాల్సినటువంటి జిఎస్టీ బిల్లు విధానం అమలైతే దాదాపు ఏటా 1000 కోట్ల నష్టం వాటిల్తుంది. ఈ 1000 కోట్ల ఆర్థిక తోడ్పాటుని కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని ఇంతవరకు ఖచ్చితమైన హామీని ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో దీన్ని ఎలా పరిగణించవచ్చు? ఇక్కడ మీరు స్పష్టంగా నేను జిఎస్టీ సమావేశంలో కౌన్సిల్ సమావేశంలో చాలా క్లియర్గా చెప్పారు. రాష్ట్రాలకి ఎన్ని నష్టాలు జరుగుతున్నాయి, కేంద్ర ప్రభుత్వానికి ఏమొస్తుంది ఆదాయం. గత 5 ఏళ్లుగా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చేసి 10 ఏళ్ళు పూర్తి స్థాయిలో మాకు ఈ నష్టాన్ని భరించమని చెప్పి రాష్ట్రాలు కోరుతుంటే, అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం 5 ఏళ్ళు మాత్రమే మేము పూర్తి నష్టాన్ని భరిస్తాము, మీ జిఎస్టీ ద్వారా వచ్చి మినహాయింపు ఆదాయం, ఇప్పుడు ఉదాహరణకి వ్యాట్ మనం వేసుకుంటాం, ఇతర రాష్ట్రాల్లో కొన్ని పనులు మనం వేసుకుంటాం, ట్రాన్స్పోర్ట్ మనం వేసుకుంటాం, ఇవన్నీ మినహాయిస్తాయి. కాబట్టి ఇప్పుడు 3 స్లాబులు తీసుకొచ్చారు. ఒకదానికి 5%, ఒకదానికి 12%, ఒకదానికి 18% అని 3 స్లాబుల్లో డిఫరెంట్ 1211 వస్తువులు మినహాయిస్తూ రాశారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే సిగరెట్లు, బీడీలు, అలాగే కొన్ని మత్తు పదార్థాలు, లిక్కర్లు ఇవన్నీ కూడా కొన్ని పరిగణలు తీసుకొచ్చినప్పుడు అదే లగ్జరీ ట్యాక్స్లు వేయడం కోసం స్టార్ హోటల్స్, పెద్ద పెద్ద గొప్ప క్లబ్లు వీటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా 18, 28 స్థాయి కూడా వెళ్తున్నాయి. కానీ ఆహార పదార్థాలకు వచ్చే కొద్దికి పూర్తిగా మినహాయించారు. అయితే సబ్బులు, నిత్యావసర వస్తువులుగా సోపులు ఇలాంటివి ఉన్నాయి కదా, పేస్టులు, బ్రష్లు ఇట్లాంటివి కూడా ఏంటంటే 14.5% ప్లస్ వ్యాట్ ప్లస్ ట్యాక్స్ పడడం వల్ల ఎక్కువ అయ్యేది. ఇప్పుడు అన్ని తీసుకొచ్చి 12% నిలిపేశారు. అంటే కన్జ్యూమర్కి కొంచెం పప్పు దినుసుల్లో ఆదాయాలు అంటే రేట్లు తగ్గే అవకాశం ఉంది. అదేవిధంగా నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో మనం వాడుకునే వస్తువులు, నూనె, వంట నూనె ఇట్లాంటి తగ్గే అవకాశం ఉంది. అయితే సిమెంటు, స్టీలు, పవర్, అదేవిధంగా ఎయిర్ప్లేన్ టికెట్స్, రైలు టికెట్స్ కూడా కొన్ని రకాలుగా తగ్గుతాయి రేట్లు. రాబోయే జూలై నుంచి రేట్లు తగ్గుతాయి. అయితే రాష్ట్రానికి వచ్చే లోటు మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ లోటు ఏ విధంగా పరిష్కరిస్తారు? 40-60 పరిష్కరిస్తారా, లేదంటే జనాభా నిష్పత్తి తీసుకుని వచ్చి ఆ ట్యాక్స్ని పంచుతారనే విషయం పైన కొంత జిఎస్టీ కౌన్సిల్లో కొంత డిస్కస్ జరిగింది. మళ్ళీ నెక్స్ట్ సమావేశంలో ఏవి మినహాయించాలి, ఏవి చేర్చాలనే విషయం పైన భారీ ఎత్తున కసరత్తు జరుగుతోంది. మా మిత్రులు చెప్పినట్టు బిల్లులో సవరణలు అయితే వస్తాయి. విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీల నేపథ్యంలో ఆర్థిక లోటు నేటికి కూడా ప్రభుత్వం పూర్తిగా తోడ్పాటును అందించలేదు, ఆర్థిక రెవెన్యూ లోటును పూడ్చలేదు. ఈ నేపథ్యంలో జిఎస్టీ బిల్లు అమలుతో మరింత లోటు వచ్చే అవకాశం ఉంది. ఎలా పరిగణించవచ్చు? ఖచ్చితంగా రాష్ట్రాలకైతే ఒక రకంగా చెప్పాలంటే ఆర్థిక ఇబ్బందులు జూలై నుంచి మొదలవుతాయి. ఎందుకంటే మేజర్ ట్యాక్స్ అంతా కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. ఇప్పటికే విభజన చట్టంలో ఉన్న అంశాలన్నీ కూడా పరిష్కరించమని చెప్పి మనం ఎన్నిసార్లు చెప్తున్నా చివరి కోర్టుకు వెళ్దామని కూడా డిసైడ్ అయిపోయినా. నిన్న మీటింగ్లో ఇంక విభజన చట్టంలో జరగాల్సిన ఆస్తి పంపకాలను జరగకపోతే కోర్టుకైనా వేయాలి రాష్ట్రం నుంచి అని చెప్పి ప్రతిపాదన వెళ్ళింది. అయితే జైట్లీ గారు ఏం చెప్తున్నారంటే మేము రాష్ట్రానికి వచ్చే లోటు బడ్జెట్ల నుండి కూడా 5 ఏళ్లు పూర్తిగా మేము భరిస్తున్నాం అంటున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక మంత్రులందరూ కూడా ఏమైనా హాయించారంటే మాకు చాలా లోటు బడ్జెట్ ఉంది, మేము చాలా ఇబ్బందులు పడతాం కాబట్టి మాకు 10 ఏళ్లు భరించాల్సిందని చెప్తారు. అంటే ఆయన చెప్పే లాజిక్ ఏంటంటే 5 ఏళ్ళ తర్వాత సర్దుకుంటాము, సవరణలు వస్తాయి, రాష్ట్రానికి ఎంత ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వానికి ఎంత ఇవ్వాలి తెలుస్తాం. కాబట్టి ఇప్పటికే 3 ఏళ్ళు అయిపోయిన గవర్నమెంట్ వచ్చి ఇంక 2 ఏళ్ళు కూడా తక్కువగానే ఉంది. నెక్స్ట్ 5 ఏళ్ళు వీళ్ళు వస్తారా వాళ్ళు వస్తారో తెలియదు. ఈ జిఎస్టీ బిల్ నిజంగా సందిగ్ధంలో ఉంటే మాత్రం అటు రాష్ట్రానికి ఇటు కేంద్రానికి ఇద్దరికి నష్టం కలిగిస్తుంది. కాబట్టి స్పష్టమైన బిల్లు ఇవ్వడం కోసం నిజాయితీగా నిక్కచ్చిగా అధికారులు బిల్లు సవరణ విషయాలపైన స్పష్టత ఇవ్వడం కోసం మళ్ళీ కౌన్సిల్ సమావేశం జరిపి ఇస్తే తప్ప ఈ ప్రజల్లో చిన్న చిన్న గందరగోళాలు మినహాయిస్తే. అయితే
దేశవ్యాప్తంగా జరుగుతున్న అవినీతి అక్రమాలకు మాత్రం జీఎస్టీ చిక్కుపడుతున్న విషయం స్పష్టంగా చెప్పొచ్చు. ఓకే సార్, మరో అంశాన్ని పరిశీలిస్తే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నీటి ఎద్దడి అనేది, నీటి కష్టాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఈ నీటి కష్టాలు నివారించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎదుర్కొన్నటువంటి కష్టాలను పరిష్కరించేందుకు జలవాణి అనే కాల్ సెంటర్ను ప్రారంభించింది. అయితే ఇది ఎంతవరకు తోడ్పడే అవకాశం ఉందండి? అంటే ఇది కేవలం ప్రకటనకే పరిమితం అయ్యే అవకాశం ఉందా, ఆచరణ సాధ్యం అయ్యే విధంగా ఉందని భావించవచ్చా? మీరు చెప్పండి జర్నలిస్ట్గా. జనాలని ఎర్రవాళ్ళని చేయడంలో, మసిబూసి మారేడుకజడంలో ఈ ప్రభుత్వం చాలా ముందుంది. కేవలం ఇట ప్రకటనల ద్వారా, కోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా ఆహా ఓహో చెప్పుకోవడం తప్పితే క్షేత్రస్థాయిలో ఏం జరుగుతూ ఉంది? టోల్ ఫ్రీ నెంబర్ చేసే వాళ్ళు ఎవరు చేస్తారండి? నేను అడుగుతాను, ఎవరు చేస్తారండి? ఆ గ్రామంలో ఉన్నటువంటి కొంత విద్యావంతులు వాడు తెలుసుకున్న వాడు చేస్తాడు. ఈ కమ్యూనికేట్ చేసిన తర్వాత వాడికి అక్కడ కాన్సెప్ట్ అయిన తర్వాత వాళ్ళు అక్కడ తిరిగి రిప్లై ఇచ్చి ఏ ఏరియాలో ఎక్కడైతే వాటర్ పడుతుందో అక్కడ పంపించడానికి చాలా సమయం పడుతుంది. రెగ్యులర్ పాస్ ఉన్నారండి, నీళ్ల కోసము ఫోన్ చేసి అడగడం ఏంటంటే నాకు అర్థం కాలేదు. ఒక గ్రామంలో ఎంతమంది జనాభా ఉన్నారు, అక్కడ ఎంత నీటి అవసరం ఉంది, ఎంత నీళ్ళు దొరుకుతున్నాయి, ఎంత నీళ్ళు కావాలి, ఇంకా ఇది ప్రాథమికంగా దొరికిపోతుంది. దీనికోసం మళ్ళీ ఒక అంగరంగ వైభవంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి దానికి ఏదో ఒక ఆహా ఓహో అని ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. గ్రామం కానీ ఒక వార్డు కానీ, ఉదాహరణ తిరుపతిలో ఒక వార్డులో ఉంది, ఆ వార్డులో నీటి సౌకర్యం ఎంత ఉంది, మనకు ఇంకెంత కావాలి, మనం లెక్కలు సరిపోతుంది, గత ఏడాది లెక్కలు సరిపోతుంది ఈసారి. అలాగే నీటి కోసము ప్రజలు ఇప్పటికే జుట్లు పట్టుకుంటున్నారు చాలా దగ్గర. వీటన్నిటిని పరిష్కరించాల్సింది పోయి ఇప్పుడు ఆల్మోస్ట్ మే అయిపోతా ఉంది, జూన్ వచ్చేస్తుంది. ఇప్పుడు కాదు పెట్టాల్సింది టోల్ ఫ్రీ నెంబర్, మార్చి చివరి వారంలో పెట్టిండాల్సిన టోల్ ఫ్రీ నెంబర్ ఇది మే చివరి వారం అయిపోతుంది. ఇప్పుడు పెట్టడం కాదు, ఇది దీన్ని మనం గొప్ప చెప్పుకోవడం కరెక్ట్ కాదు. అసలు నీటి కోసము జనము ఫోన్ చేయాల్సిన దుస్థితి రాకూడదు. వాళ్ళకి ఏం కావాలో కనుక్కొని అక్కడ ఎంత నీటి అవసరం ఉందో అక్కడ తీసుకొని మీరు సరఫరా చేయగలిగితేనే ప్రభుత్వ సమర్థత వస్తుంది. కానీ మీకు నీళ్ళు కావాలంటే మాకు ఫోన్ చేయండి, మీరు ఫోన్ పే, ఇదంతా కేవలం ప్రచార ఆర్భాటం తప్పితే జనంకి మేలు చేసే కరెక్ట్ కాదు. ఇది మీరు ఎలా భావిస్తారండి? ఇప్పుడు బేసం అనేది భారీ ఎత్తున తీవ్ర స్థాయిలో వస్తున్న సంఘటన. మేము గమనిస్తున్న విషయం ఏంటంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో నిప్పులు కూలిమిలా తయారయ్యింది. ఎక్కడ నీళ్ళు వర్షం పడినా లేదా కనీసం నీళ్ళు చల్లినా వేడి పెను మీద చునకేస్తే ఎట్లా నీళ్ళు ఎవరైపోతున్నాయో ఆ విధంగా పరిస్థితి ఏర్పడుతుంది. కానీ గత సంవత్సరంలో వర్షాలు పడడం వల్ల కొన్ని గ్రౌండ్ వాటర్ దెబ్బతినలేదు, రీఛార్జ్ అయ్యి. కేంద్ర ప్రభుత్వం కానీ మన ప్రధానంగా చెప్పాలంటే మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో బోర్డు రీఛార్జ్ విధానం, పంట కుంటలు కానీ ఇంకుడు కుంటలు కానీ, అదేవిధంగా ఎక్కడైతే ప్రాంతాల్లో చెరువులు ఉన్నాయో అవి ఆధునీకరణ చేయటం, ఎన్ఆర్జీసీ కింద వాటి ఇంతలో పూడికి తీయటం వల్ల భారీగా స్టోరేజ్ కావడం వల్ల గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయింది. మదనపల్లి పడమట ప్రాంతాల్లో అయితే దాదాపు 2-3 వేలు అడుగులు వేస్తే కూడా బోర్డులో వచ్చేది కాదు. కానీ ఇప్పుడు కొంతవరకు తాగునీటి సమస్య కోసం అయితే ఇబ్బంది పడలేకపోయారు. అయితే లోకేష్ గారు చేస్తున్న ఈ సమస్య ఏంటంటే చాలా మంది మిత్రులు చెప్పినట్టు వాటర్ ప్రాబ్లం ఉండి కొంత ఇబ్బంది పడి గొడవలు పడుతున్న సంఘటన కూడా ఉన్నాయి. తాగడానికి కూడా ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో మీరు ఫోన్ చేస్తే మేము అక్కడున్న మున్సిపాలిటీ అధికారులను అలర్ట్ చేసి వాళ్ళ ద్వారా మీకు ట్యాంకర్లు పంపిస్తాను ఉద్దేశం. అంతేగాని నీళ్లు ఫోన్ చేసినంత మాత్రమే నీళ్ళు ఇక్కడ రావాలి, ఇక్కడ కావాలి, జనం మళ్ళీ తిరిగి ఫోన్ చేసే విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. అసలు ఏం కావాలో మీరు కనుక్కొని పంపించారు మళ్ళీ ఇక్కడ ఇదేంది ఇది. ఇక్కడ విషయం మీరు ఆలోచించాలి. మనకు తెలుగు గంగ నీళ్ళు మనం తిరుపతి ఉదాహరణగా తిరుపతి ఎత్తుకున్నాం. తిరుపతి తెలుగు గంగ నీళ్ళు రావాలి. తెలుగు గంగ నీళ్ళు 2వ లైన్ వస్తే మనకి నీటి సమస్య పరిష్కారం అయిపోతుంది. అయితే కొన్ని ప్రధాన స్లమ్ ఏరియాల్లో వాటర్ సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ తాగునీటి సంబంధించిన అక్కడ స్థానికంగా ఉన్న సిబ్బంది కానీ అధికారులు కానీ వదలకపోవడం వల్ల, గంట వదలకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది ప్రజలు ఏమనుకుంటున్నారు, గవర్నమెంట్ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది వాటర్ సమస్య రావడం. అప్పుడు చెప్పిన వెంటనే ఉదాహరణకి పార్కులో చిన్న సంఘటన జరిగింది. నేను దానికి పార్కులో ఏంటంటే కొంతమంది వ్యక్తులు మద్యం సేవిస్తున్నారు. అందుకే స్పాట్ నేను మెసేజ్ పెట్టి ఫోటో తీసి వాట్సాప్ చేశాను. వితిన్ హాఫ్ అన్ అవర్లో పోలీసులు వచ్చి వాళ్ళని చర్య తీసుకున్నారు వాడి మీద. ఎందుకంటే టెక్నాలజీ ఆ విధంగా వాడుకోమని చెప్తుంది. అంతేగాని ఫోన్ కొట్టు, నీళ్లు పట్టు, బిందు పట్టు అనేది టీవీలో వాటిలో బాగుంటదే కానీ ఏమన్నా టోల్ ఫ్రీ అని ధైర్యంగా లోకేష్ గారు ధైర్యంగా చెప్పారు. సమస్య లేకుండా చేస్తామని చెప్తున్నారు కదా. సింపుల్ గా మీ మాటను ఏకీభవించినప్పుడు ఇప్పుడు నీళ్లు కావాలంటే ప్రధానంగా మా ప్రాంతంలో నుంచి ఎవరిని అడగాలి? మేము మున్సిపల్ కమిషనర్ ఫోన్ ఎత్తాడు, వాటర్ డిఈ ఫోన్ ఎత్తాడు, మీలాంటి జర్నలిస్టులు లేదా పొలిటిక్స్ ఫోన్ చేస్తే ఎత్తారు. అటువంటిప్పుడు జనరల్ పీపుల్ కూడా ఒక ఆయుధం కానీ ఈ నెంబర్కి ఫోన్ చేసి నాకు మా ఊర్లో మా గ్రామంలో నీటి సమస్యలు చెప్పడానికి ఈజీ యాక్సెస్ కదా.
ఒక ధైర్యంగా లోకేష్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉండి ఏ రాష్ట్రంలో కూడా ఏ విధంగా టోల్ ఫ్రీ ఇచ్చిందాక నాకు తెలియదు. నీళ్ళు కావాలంటే ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేశారు. ధైర్యంగా ప్రజలు ఫోన్ చేయండి, నీళ్ళు రాకపోతే అడగండి. ప్రజలకు కావాల్సినటువంటి మన సమానమైన హక్కు నీళ్లు, ఆ నీళ్లకు కూడా మళ్ళీ ఫోన్లు చేసి టోల్ ఫ్రీ చెప్పాల్సిన దౌర్భాగ్యం వస్తే ఒక చిన్న ఆవేదన తప్పితే నెంబర్ పెట్టడం అనేది తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల నేపథ్యంలో ప్రతి గ్రామానికి ఎన్టీఆర్ సుజల స్రవంతి ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అది ఇంతవరకు నేటి వరకు కూడా కార్యరూపం తలుచుకోలేదు. ఈ నేపథ్యంలో అలాంటి వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి కాల్ సెంటర్లను భావించారు. సార్ ఒక నిమిషం ఆలోచించాలి సార్. రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు జీవనదులు లేవు. కృష్ణా నది, గోదావరి తప్ప మనకేం జీవనదులు లేవు. కృష్ణా నది 125 కిలోమీటర్లు మన రాష్ట్రం ప్రవహిస్తున్నా కూడా పైన చెక్ డ్యాములు కట్టడం వల్ల, ఇటుపక్క మహారాష్ట్రలు కట్టడం వల్ల మన నీటి సౌకర్యం రావట్లా. ఇంకా గోదావరి ఆపే శక్తి మనకు లేదు. అందుకే ఈ రోజు పోలవరం కట్టగలుగుతున్నాం. అయితే ఇంత భారీ ప్రాజెక్టులు పూర్తయితే కానీ, పటిసేం పూర్తయితే కానీ ఇప్పుడు మనం తాగునీటికి కానీ సాగునీటి సమస్య కానీ ప్రాబ్లంగానే ఉంది. అయితే పర్యావరణ సమతుల్యత కావచ్చు, లేదంటే ప్రజల్లో అవేర్నెస్ లేకపోవచ్చు, అక్కడికి వస్తున్నాను సార్. పర్యావరణ సమతుల్యత కావచ్చు, ప్రజల్లో అవేర్నెస్ కావచ్చు, చెట్లు లేకపోవడం వల్ల, లేదంటే పర్యావరణంలో విపరీతమైన సమతుల్యత రావడం వల్ల వర్షాలు అనేది వెనక్కిపోవడం బాధాకరం. అయితే ఎన్టీఆర్ సుజల స్రవంతి కింద ఎక్కడైతే ఇప్పుడు ఉదాహరణకి నాకు తెలిసి కొన్ని కాన్సెన్సీలు అయితే 5-6 ప్లాంట్లు అవసరం ఎక్కడ పెట్టారు. ఎవరైతే అక్కడ పబ్లిక్ అండ్ గవర్నమెంట్ షేర్ చేసుకొని మేము ప్లాంట్ పెట్టుకుంటామంటే ఎన్టీఆర్ ద్వారా ఈ రోజు కూడా వాళ్ళు ప్లాంట్ ఇస్తున్నారు. ఆర్ఓ ప్లాంట్స్ తాగనీటి సమస్యకి అవి నాకు తెలిసి జిల్లాలో విరిగా ఇచ్చారు. ఇంకా కూడా తాగునీటి సమస్య ఎక్కడ రాకూడదని ఉద్దేశించారు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. అంతేగాని వేరే రకంగా ప్రజల్లో ఎన్నికల్లో మేము ఏదైతే చెప్పామో అవన్నీ బవి పెట్టాలని ఆలోచన తెలుగుదేశం పార్టీకి లేదు. ఇప్పటివరకు 10% చేసిన గవర్నమెంట్ ఏదైనా ఉంటే కూడా తెలుగుదేశం పార్టీ అన్ని రకాలు కూడా మీరు ఆలోచించాలి. జిల్లాలో 66 మండలాలు గాను కేవలం 12 ప్రాంతాల్లోనే ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని అమల్లోకి పెట్టారు. అంటే 66 మండలాలకు గాను దీన్ని ఎలా భావించవచ్చు? అక్కడ కేవలం 12 పంచాయతీల్లో మాత్రం ఉంది. అక్కడ మీరు ఆలోచించినప్పుడు, మీరు జిల్లాను 2గా చించినప్పుడు పడమర ప్రాంతాల్లో వాటర్ సమస్య ఉంది, నేను కాదనట్లేదు. తూర్పు ప్రాంతంలో కొంత ఇట్లా ఉబ్బల మడుగు ఇట్లాంటి ఉన్నాయి కాబట్టి కొంత గ్రౌండ్ వాటర్ ఉంది. మన తిరుపతిలో గంగా వస్తుంది, ఇబ్బంది లేదు. అది చిత్తూరులో మళ్ళీ భారీగా ఉంది. కాబట్టి మీరు అన్నట్టు ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ ఎన్టీఆర్ సుజల స్రవంతి ఆర్ఓ ప్రాజెక్టులు పెట్టడం కోసం తెలుగుదేశం కూడా సిద్ధంగా ఉంది, ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాం. రవి గారు నేను మొదట చెప్పాను, ప్రచార ఆర్భాటం చేయడంలో తెలుగుదేశం పార్టీ అందివేశం చెయ్యి. మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా ఎన్టీఆర్ చదువుతుంది, మీరు ఆ రోజు చెప్పాను, ఈ పథకం ప్రారంభించడం చెప్పాను. ఇది కేవలము పాటలకే పరిమితం అయిపోతుంది, దీనికి ఆచరణ చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా జనం వచ్చి సగటంగా పెట్టుకుంటామంటే పెడతామని మీరు ఇన్ని చూంటారండి, వేలుపల్లి లెక్క పెట్టచ్చు. ఈ జిల్లాలో ఎన్టీఆర్ చదువుసంతి ఉన్న ఏరియాలో వేలుపల్లి లెక్క పెట్టచ్చు. మనం చెప్పేది మాట వేరు, ఆచరణ వేరు. ఇక్కడ మాటలు ఎక్కువ చెప్తున్నారు, ఆచరణ తక్కువ ఉంది. చెప్పేది తెలుగుదేశం పార్టీ మీద విమర్శ మాకేం అంత ఇష్టమేం కాదు. అది ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ తెలుగుదేశమా కాంగ్రెసా వైఎస్ఆర్ పక్కన పెడితే ప్రభుత్వాన్నే మాట్లాడుతున్నాం. ప్రభుత్వం చెప్పేటప్పుడు అది కన్స్ట్రక్టివ్గా ఉండాలి. అది ఒక శాస్త్రీయ దృక్పథం చెప్పాలా, దీన్ని చేయగలం, ఏం చేయగలం, ఎలా చేయగలం అంతే చెప్పాలి. కానీ భూమి ఆకాశం ఏకం చేస్తూ రాత్రి మొత్తం మార్చేస్తారని చెప్పడం కరెక్ట్ కాదు. మీరు చెప్పారు కదా మన పర్యావరణ సమతుల్యత లేదా ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు ఇంటి పెట్టామని, ప్లాంట్లు పెడతామని, విరివిగా పెట్టేస్తామని, ఊరు పెట్టేస్తామనేసి జనానికి ఆశలు కట్టడం కరెక్ట్ కాదు. మీరు చెప్పకుండా చేసిన ప్రతి పనికి జనం హర్షిస్తారు, మీరు చెప్పిన పని చేయడం మాత్రం జనం తిరగబడతారు. ఇది మాత్రం గుర్తుపెట్టారు. రాజకీయ నాయకులు ఎవరైనా సరే గుర్తుపెట్టవలసింది, జనం కోరుకోకుండా మీరు చేయగలిగితే వాళ్ళు నిద్ర పెట్టుకుంటారు. ఎందుకంటే మనం అడగకుండా చేస్తున్నారు అనేసి. తీరా మీరు మాట చెప్పిన తర్వాత చేయలేకపోతే అంతకంటే మీరు కొంచెం అంచనా అందుకోకపోయినా కూడా జనం దాన్ని తిరస్కరించేస్తారు, దాన్ని వ్యతిరేకిస్తారు. కాబట్టి రాజకీయ పార్టీలు తమ పార్టీ ఉనికి కోసం కావచ్చు, రాజకీయ అవసరాల కోసం కావచ్చు చేసే ప్రకటనలు ఉంటాయి. కానీ ఆచరణలో కనీసం ఒక 50% ఆచరణ చేయగలిగితే జనం హర్షిస్తారు. పూర్తిగా మాటలు చెప్పేసి ఇట్లా తోలుతులేమి పెడిసి ప్రచారార్పణ చేసి మనకున్న ప్రచార మాధ్యమాలు, పేపర్లు, టీవీలలో పెంచి ఊదలు కొట్టేసి చేయడము జనం దీన్ని హర్షించారనేది మరొకసారి స్పష్టం అవుతుంది. అంటే జిల్లాలో నీటి కష్టాలను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా కూడా కనీసం ధర్మాన్ని పాటించడం లేదనే వాదన వస్తుంది. నేనైతే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో మీరు బాగా గమనించండి, ఇటు వ్యవసాయ పంటలు బ్రహ్మాండంగా పడ్డాయి, అలాగే తాగునీటి సమస్య పరిష్కారంలో ముందున్నాం. ఇప్పుడు పంటలు విరిగా వచ్చి రేట్లు రాకుండా రైతులు గొడవ పడుతున్నారు. ఇవన్నీ కూడా ఈ టెక్నాలజీని కూడా ఇప్పుడు పంట గుంటలు కానీ ఇంకోటి గుంటలు కానీ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు రీఛార్జ్ అయిన తర్వాత బోర్లు, అదేవిధంగా ఈరోజు శ్రీఎం గారు ప్రారంభిస్తున్నారు పంట సంజీవిని. 4 ఎకరాల్లో బ్రహ్మాండంగా చెరువు కట్టారు, రీఛార్జ్ లేకుండా బ్రహ్మాండంగా 1/2 ఎకర్లో
45 టన్నులు కీరకాయ పండించిన రైతు ప్రూవ్ చేసి చూపించారు. మీ పత్రికలోనే వచ్చే విధంగా. అంటే మారుతున్న పర్యావరణ సమతుల్యాన్ని కూడా మనం ఎదురుడ్డి నీటి సమస్య పరిష్కారం కోసం ఇప్పుడు పట్టిసీమ కావచ్చు, ఇప్పుడు పురుషోత్తములు ఎత్తిపోతల పథకం కావచ్చు, ఈ కాలువలన్నీ పూర్తయితే ఖచ్చితంగా సస్యశ్యామలంగా ఆంధ్ర రాష్ట్రం అవుతుంది. అందులో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా పోలవరం పూర్తి చేసి కూడా 5 రాష్ట్రాలకు కూడా నీళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. చెప్పేది కూడా మీరు ఒక ప్రయోగం చేసినారు. 6 ఎకరాలు 40 ఏళ్ళు పంచాయతీ ప్రయోగాలు చెప్పుకోవడానికి ఫలితం చెప్పడానికి బాగుంటుంది. చెప్తే ఇది జనమందరికీ వచ్చినప్పుడు అందరికీ వచ్చినప్పుడు మాత్రమే అది ఫలితం వస్తుంది. చెప్తే ఒక 6 ఎకరాలు పండించినామని అది దాని ప్రమాణం తీసుకుంటే కరెక్ట్ కాదు. అది నువ్వు 20 ఎకరాలు ఎంత పండించుకుంటున్నావు, 10 ఎకరాలు ఎంత పండించుకోవాలి, అది కూడా ప్రామాణికం తీసుకోవాలి. కానీ మనం ఒక ప్రయోగాత్మకంగా చేసినటువంటి ఒక ప్రాంతాన్ని చూపించేసి ఓ అర్థం అంటే ఈ ఫలితాలన్నీ అందరు రైతులందరికీ అందుతున్నాయా లేదా అందరికీ పండించగలుగుతున్నారా, ఎందుకు తెలియపోతున్నాం? అది నేను ఇక్కడ జిల్లాలో ఇప్పటి వరకు నాకు తెలిసి పాంపౌండ్స్ 45,000 చూపించారండి. పాంపౌండ్స్ నాకు 68 ఇరిగేషన్స్ ఉన్నాయి. అలాగే ఇంకుడు గుంతలు ఇవన్నీ కూడా దాదాపు వేలలో చూపించారు. చెరువులు బ్యూటిఫికేషన్ పైన దాదాపు 950 చెరువులు బ్యూటిఫికేషన్ చేయించారు. అంటే మేజర్గా గవర్నమెంట్ అప్పుల్లో ఉన్నా, ఆర్థిక లోటు ఉన్నా రైతులు ఇబ్బంది పెట్టకూడదు, వాటర్ సమస్య, తాగు సమస్య రాకూడదు. కాబట్టి అనేక రకంగా చెప్పాలంటే పీడబ్ల్యూ వాళ్ళు కానీ, ఇరిగేషన్ వాళ్ళు కానీ, అదేవిధంగా ఆర్ఎన్బి వాళ్ళతో కూడా కలుసుకొని ఎక్కడైతే చెరువులు అయితే ఉన్నాయో, చెక్ డ్యాములు అయితే అసలు భారీ ఎదురు చెక్ డ్యాములు కట్టిన జిల్లాలో తెలుగుదేశం ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే 45 చెరువుల్ని పూడికి తీసి అభివృద్ధి చేస్తే 970 గ్రామాల్లో నీటి సమస్య ఉంది. కిలోమీటర్లు తిరుగుతాం. ఈ రోజున పరిస్థితుల్లో ఈ ఎండలు భయపడి రోడ్లు పగిలిపోయిన పేపర్లు ఇప్పుడు చూసే మా మిత్రులు రోడ్లు పగిలిపోయే పరిస్థితి ఈ రోజు ఎండలు కాస్తున్నాయి. కానీ ఎంత గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసినా కూడా ఆవిరైపోతుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఏ ఇబ్బంది రాకూడదనే టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి వీలైతే ఎక్కడి నుంచైనా క్యారీ చేసైనా సరే వాటర్ ఆ గ్రామాల్లో కానీ రైతులు కానీ అందించాలని ఎంతో ప్రధానంగా తాగునీటి సమస్య. రోజుకు 4-5 లీటర్లు తాగాలి మనిషి, ఏది తక్కువ లేకపోతే 47-48 డిగ్రీలు టచ్ అవుతుంది మనం మొత్తం ఆంధ్ర రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో కాదు ఆంధ్ర రాష్ట్రంలో స్పెషల్గా తాగునీటి సమస్య పూర్తిగా నివారించాలతోనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అండి. ఇందులో ఎక్కడ ఏ గ్రామంలో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే ఫోన్ చేయమని మినిస్టర్ గారు ఇచ్చిన ధైర్యంగా చెప్పిన ఏ ప్రభుత్వం నెంబర్ మేము ఇచ్చాం. అయితే మీరన్నట్టు మిత్రులు చెప్పినట్టు కొన్ని గ్రామాల్లో, కుగ్రామాలు, మారుమూల ప్రాంతాల్లో తాగునీటి సమస్య భారీగా ఉంది. ఖచ్చితంగా ఆ గ్రామాలకు కూడా చేర్చడం కోసమే ఈ టెక్నాలజీ వాడుతున్నాం. అయితే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ చెట్లు పెంచుకోవడం, పర్యావరణ సమతుల్యం కొంచెం కాపాడుకోవడం చేసుకుంటూ పాటు పడిన ప్రతి వర్షపు నీటిని కూడా ఒడిచిపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజల్లో కూడా అవేర్నెస్ తీసుకురావడానికి మా మిత్రులు కూడా కృషి చేయాలని. రాష్ట్ర ప్రభుత్వం కేవలం కోస్తా ప్రాంతానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత రాయలసీమకి ఇవ్వడం లేదు. రాయలసీమ ప్రజలు కరువుతో అల్లాడుతూ వలసలు వెళ్తూ ఉన్నా కూడా నివారించడం లేదు. అలాగే రైతులకి పశువులకి కనీసం దానా కూడా ఏర్పాటు చేయడం లేదు, దానా కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదని వామపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం? దాని మీద రాయలసీమ బంద్ కూడా పిలిపించారు. ఇది ఎట్లా భావించవచ్చండి? ఖచ్చితంగా గారు, మొదటి నుంచి కూడా మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రులు మనకు ఒక పెద్ద శాపంలో తయారయ్యారు. వారు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి ఈ ప్రాంతంలో ఏం చెప్పినా పర్లేదు, ఇతర ప్రాంతాల్లో మనం దృష్టి పెట్టాలా, అక్కడ మనం మెప్పు పొందాలనేసే ఒక సంకల్పం తప్పితే మన దౌర్భాగ్యం అనుకుంటే మొదటి మన ప్రాంతం నుంచి ఎన్నికైన ముఖ్యమంత్రులు కూడా మనకి ఎక్కువ సమస్యలు ఎక్కువ వచ్చాయి. ఇతర ప్రాంతాల నుంచి ఎన్నికైన ముఖ్యమంత్రులు చాలా మంది మేలు చేశారు, రాయలసీమ అంతా మేలు చేశారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మనం ఇంకా దిశగా ఆలోచించుకోవాలి. ఈ రాయలసీమ ప్రాంతం చెందిన వాళ్ళని కూడా మనం రాయకత్వం ఉన్నారు, మనం ముడిసిపోవడం తప్పితే ముఖ్యమంత్రులు చేశారు, మాకు ప్రధానమంత్రి చేశారని చెప్పుకోవడం చెప్తారు. రాయలసీమకి జరిగింది ఏమి లేదు. ఇంకొక విషయం మీరు చెప్తారు ఏంటంటే ఈ రాయలసీమలో అనేక సంవత్సరాల ముందుగా, ఇప్పుడు కాదు, కరువు ఏది కొత్తగా వచ్చినట్టుగా మనం అనుకోకూడదు. ఎందుకంటే కరువు ఏదో కొత్తగా వచ్చింది కాదు. రాయలసీమకి పుట్టుకతో కరువు అంటే మనం చెప్పు రాయలసీమ విన్నాం. మనం ఎప్పుడో మన శ్రీకృష్ణ కాలంలో ఏదో ఉన్నాయని చెప్పినాం కానీ మనకైతే తెలియదు. కానీ మనం చదువుకున్న చరిత్ర మొత్తం కూడా ఈ రాయలసీమ అంతా కరువు ప్రాంతమే. అసలు మనం గంజి కేంద్రాలు ఉన్నట్టు ఇక్కడ మనం చదువుకున్నాం. గంజి కేంద్రాలు పశువులకి ఒక కొట్టలు కట్టి అక్కడ పశువులకు మేత వేస్తారు. ఎందుకంటే పశువులు కూడా మనుషులతో సమానం చెప్పేసి వాటికి మేత లేకపోతే ఏం చేస్తాయని అవి బతకాల. నీళ్లు ఊళ్ళో తొట్లు కట్టి నింపారు పశువులు కూడా. నేనేమంటానంటే ఈ రోజు కొత్తగా కరువును ఎదుర్కొంటుంటే మనం అన్ని మాట్లాడచ్చు. అయ్యా మనకు ఎప్పుడు కరువు లేదు, మనకు కొత్తగా కరువు వచ్చింది మనం చెప్పొచ్చు. ఈ రాయలసీమ అంతా కరువుతోనే మనం ఉంది. మనకు ఒక ఎక్స్పీరియన్స్ ప్రతి ఏడాది వస్తుంది. మార్చి నుంచి జూన్ వరకు ఎండాకాలము, ఎండలు విపరీతంగా ఉంటాయనే విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రభుత్వ అధికారులకు ఇంకా బాగా తెలుసు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు ఇంకా బాగా తెలుసు. కొత్తగా ఇప్పుడు చెప్పేది లేదు. కాకపోతే వాటికి ముందుగానే చర్యలు తీసుకోవాలా? ఇప్పుడు చేతులు కాలే రాకులు పట్టుకోవడం కరెక్ట్ కాదు. రాబోయే ఎండాకాలానికి ఏం చర్యలు తీసుకోవాలని ఇప్పటి నుంచో ప్రణాళిక ఉండాలా. అది ప్రణాళిక లేకుండా ఊరికే ఏదైనా చేసేసి నువ్వు చెప్పినట్టుగా చెరువులు దిగారు, ఇంగుడు గుంతలు పెట్టారు, ఇవన్నీ చేసి ఎంత ఖర్చు ఏమైంది, డబ్బులు ఎంత, ఈ డబ్బు అంతా ఊరికే అయిందా? డబ్బు ఖర్చు అయిందా? ఊరికే కాలేదు.
ఈ డబ్బంతా కూడా ఇంకో రకంగా మనం ఖర్చు పడాల్సింది. మిత్రులు చెప్పినట్టుగా గ్రౌండ్ వాటర్ పెంచాల్సిందే, మనకు ఉన్నటువంటి పర్యావరణ సంపదను మనం కాపాడుకోవాల్సిందే, మొక్కలు నాటాలా, నీళ్లు నిల్వ చేసుకోవాలా. అలాంటివన్నీ చేస్తూనే ప్రభుత్వము కోట్లాది రూపాయలు చెరువు పొడిగట్టులకు ఈ కాంట్రాక్టర్లకు అప్పచెప్పేసి, అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, ఎవరిలో కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఒక ఉపాధి అది మరి ముందు పోయేది. అది కాదు, నిజంగా జనంకి మేలు జరిగే కార్యక్రమాలు ఏదైనా చేస్తేనే ప్రభుత్వాలకు మనుగడ తప్పితే, లేకపోతే ప్రజలు తిరస్కరిస్తారు. ఖచ్చితంగా రాబోయే ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే ప్రణాళికలు చేసుకోగలిగితే అది ఫలవంతవుతుంది తప్పితే అప్పటికప్పుడు నీకు ఆ దాహం వేసే బాధ బోధకుంటావా? లేదు, నువ్వు ముందుగానే తోయి పెట్టుకోవాలి, అది చేసుకోవాలా, నీళ్ళకి ఏ అవసరమో చూసుకోవాలా. టోల్ ఫ్రీ నెంబర్ సంబంధించి నాకైతే అది ఎలా పనిచేయబోతుంది ఒక 2-3 రోజుల్లో మనకు తెలిసిపోతుంది. నేను ఎందుకంటే ఇది ఎంతవరకు ఫలవంతం అవుతుంది అనేది. ఎందుకంటే సెంట్రల్ ఆఫీస్ ఉంటుంది రవి గారు, నాకు తెలిసి ఆ సెంట్రల్కి వెళ్ళాలా, అక్కడి నుంచి మళ్ళీ ఏ ఏరియా మనం చెప్పగలగాల, ఆ ఏరియాకి మళ్ళీ వాళ్ళు కనెక్ట్ చేసి నాకు తెలిసి ప్రాసెస్ ఉంటుంది. ప్రమాదాలు జరిగేదానికి టోల్ ఫ్రీ అంటే అది ఓకే. ఇది వాటర్ ప్రమాదాలు తరచు జరుగుతాయి కాబట్టి రెగ్యులర్ జరగవు. ఇది నీటి సమస్య అనేది ఒకసారి ఒక భాగం ఇది కాదు రవి గారు. ఒక్కసారి ఈ రోజు తెల్లారి నీళ్లు నింపేస్తే 3 రోజులు మీరు రాకుండా అడగరు. ఆ పక్క ఈ వాటర్ 3 రోజులు లాప అడగరు, జనం సర్దుకుంటారు. అలాంటిది ఎంత ఆ 3 రోజులు నీళ్లు సప్లై చెప్పిన కూడా మనం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా ఆలోచించాలి. రాయలసీమ ఇబ్బందుల్ని ఏ విధంగా పరిష్కరించండి, ప్రభుత్వం ఎందుకు వైఫల్యం చెందింది? నిజంగా చెప్పింది మన మురళి గారు చెప్పింది 100% కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే పెద్ద కరువు అని వచ్చి భారీ ఎత్తున గంజి కేంద్రాలు పెట్టిన సంఘటనలు ఉన్నాయి, బోర కాకుండా గంజి కాంచుకొని తాగిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే కరువు అనేది నిత్యం మన రాయలసీమే కాదు, భారతదేశ నైసర్గిక స్వరూపంలో ఒక్కొక్క వదలు వస్తుంటే ఒక్కొక్క అతివృష్టి, ఒక్కొక్క అనావృష్టి, ఇది జనరల్ గా ఉన్న నైసర్గిక స్వరూపం భారతదేశానికి. అయితే కరువు రాష్ట్రాలుగా, కరువు జిల్లాలుగా ఉన్నటువంటి మన రాయలసీమ ప్రాంతంలో నీటి సమస్య పరిష్కరించడం కోసమే గతంలో 250 మీటర్లు అంటే 3000 అడుగుల లోపల ఉన్న నీళ్లు ఈరోజు 9 మీటర్లు, 10 మీటర్లు, 15 మీటర్లకి రీఛార్జ్ అయిందంటే కారణం తెలుగుదేశం పార్టీ తీసుకున్న, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆ నిధులతో కూడుకున్న అంశాలను దృష్టిలో పెట్టుకునే చర్యలు తీసుకోవడం వల్లనే బోర్డులన్నీ కూడా రీఛార్జ్ అయ్యని మేము అనుకుంటున్నాం. అయితే ఇక్కడ ఖచ్చితంగా పట్టిసీమను తీసుకొని వచ్చి గాలేరు నగిరి అంద్రనివా సంస్థల ప్రాజెక్టులు పూర్తి చేసి, బాలాజీ పూర్తి చేసి, కండలేరుని పూర్తి చేస్తే తప్ప ఇవి రాయలసీమ పూర్తిగా నీటి సౌకర్య ప్రాబ్లం వస్తుంది. అదేవిధంగా కృష్ణా నీళ్లు ఎక్కడైతే ఇప్పుడు మనం కోస్తా జిల్లాలో వాడుకుంటున్నారో కృష్ణా రివర్ వాటర్ అంతా కూడా వాటిని మనం ఆపగలిగితే, అంటే పోలవరం పూర్తి చేస్తే 5 జిల్లాలు కంప్లీట్ అవుతాయి. అప్పుడు ఈ కృష్ణా వాటర్ అనేది వాళ్ళు వాడుకోకుండా పోతారు. కాకపోతే ఖచ్చితంగా కృష్ణా వాటర్, గాలేరు నగిరి పూర్తిగా అయితే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయిందంటే ఖచ్చితంగా సంస్థల ప్రాజెక్టు ద్వారా కుప్పం వరకు నీళ్ళు వస్తాయి. 100% ఇక్కడ ఉన్న చెరువులన్నీ కూడా అనుసంధానం చేసి ఆ కాలువల ద్వారా వచ్చే నీటిలన్నీ కూడా రీఛార్జ్ కావడం వల్ల, పంటలు పండించడం వల్ల రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. ఆ ప్రాజెక్టులు దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా రాయలసీమలో కరువును పారదోల ఉద్దేశంతో ఈ ప్రాజెక్టులు మొదలుపెట్టారు. ఈ వేసిందంతా కూడా రామారావు గారు అప్పుడు గవర్నమెంట్ ఉండేటప్పుడు ఈ ప్రాజెక్టులని కూడా పునాదురాలు వేసి ప్రారంభించారు. కొత్త ఇతర గవర్నమెంట్లో కూడా జరిగిన వర్క్లు నిజమే, అది ఒప్పుకోవాలి మనం. ఇప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో పూర్తి చేసి రాయలసీమని కరువు తరమేదని 100% తెలుగుదేశం పార్టీ కంగణం కట్టుకుంది. అందులో చంద్రబాబు నాయుడు గారు కాంప్రమైజ్ కాకుండా పనిచేస్తున్నారు. రాత్రి పగులు గట్ల మీద పడుకుంటున్నారు. ఇంజనీర్లు మాట్లాడుతున్నారు. కరువు తరమద్దండి, కరువు తీర్చండి చాలు. తరవడం అనేది రాయలసీమకు ఇప్పట్లో అయ్యే సాధ్యం కాదు. అవన్నీ మనం మాట్లాడుకుంటే అది అబ్సల్యూట్గా ఉంటారు. కరువు తీర్చండి. కరువు కంటే కరువు కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలో చేయగలిగితే ప్రభుత్వం అది ఆశిస్తున్నది. 100% మీరు మెచ్చుకునే రాయలసీమలో మనకు మొదటి నుంచి కూడా రాజస్థాన్ లో జైసల్మేర్ తర్వాత ఎడారిగా మారబోతున్న ప్రాంతం అనంతపురం జిల్లా అనేది మనకు లెక్కలు చెప్తా ఉన్నది. ఈ అనంతపురం జిల్లాకి ప్రతి ఒక్కరికి మాట్లాడతాను. నేను గత ఒక 25 సంవత్సరాల దగ్గర చూస్తున్నాను. నేను నాకు ఎక్కువ అనుభవం లేకపోతే 25 ఏళ్ళు అర్థం చేస్తాను. వచ్చిన ప్రతి వాళ్ళు రాయలసీమలో ముందు మన ప్రత్యేకంగా అనంతపురం మాట్లాడతారు. ఈ మాటలన్నీ మాట్లాడడం వల్ల ఏమైపోయినారో తెలియదు. అనంతపురం గురించి గొప్పగా చెప్పేసిపోతారు. చరిత్ర ఉంది, కరువు ఉంది. ఇక్కడ తీరా చూసినప్పటికీ పాచనలో ఏముండదు. ఏంటంటే కరువు తరమే అవసరం లేదు. మీరు కరువుని నుంచి జనాన్ని కాపాడగలిగితే జనానికి మౌలికంగా ఏం కావాలి? అక్కడ నీళ్లు, వాళ్ళకు ఉన్నటువంటి ఆదుకోవడానికి ఫస్ట్ నీళ్ళండి. ప్రాథమికంగా కావాల్సిన మనిషికి నీళ్ళండి. వాడికి నీళ్ళు లేకుండా చనిపోతే ఏంది మన దౌర్భాగ్యం. కాబట్టి తాగునీరు, ఉన్నటువంటి పశువులకు గాడి వాటి కూడా వాడి గడ్డి, నీళ్లు. దీని తర్వాత మీరు చెప్పండి పంట లేదు. గంజి కేంద్రం పెట్టారు. గంజి కేంద్రం పెడితే మీరు అవమానంగా అనుకోబాకండి. గంజి కేంద్రం పెడితే తప్పనుకోబాకండి. గంజి కేంద్రం అంటే ఒక విధంగా వాళ్ళు అనుకోవడమే. పశువులకు దానా కేంద్రం ఇంతవరకు ఏర్పడలేదు. పశువులకి దానా కేంద్రాలకు సంబంధించి గడ్డి కేంద్రాలకు సంబంధించి ఏర్పాటు చేశారు. అగ్రికల్చర్ కమిటీ వాళ్ళ ద్వారా సప్లై చేస్తారు. జిల్లా ఎండాకాలం అయిపోతుంది. జూన్ వస్తే అయిపోయింది. నా ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ తీసుకునే ప్రాజెక్టులన్నీ కూడా ఈ ఎన్నికల లోపల కంప్లీట్ చేస్తే మాత్రం మీరంటే కరువు తీరే పరిస్థితి ఎక్కువ ఉంది. దానికి సంబంధించిన నిధులు ఇప్పుడు ఆల్రెడీ
కేంద్ర ప్రభుత్వం కొంత ఎందుకు ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్తా ఉందో నాకు తెలియదు, కానీ రాష్ట్రానికి నిధులు ఇవ్వడంలో కొంత మంచి చూపిస్తుంది. దాని మీద ఖచ్చితంగా చర్య తీసుకుని ఆ నిధులు ఆ మాట మీరు అంటున్నారు, కేంద్ర ప్రభుత్వం ఆ నిధులు మీరు అంటున్నారు, మీ పార్టీ తప్పట్లు కొడుతుంది కదా, దానికి తప్పని చెప్తున్నావు, నిజం చెప్తారు అంతే. ఖచ్చితంగా వాళ్ళు ముక్కిపిండైనా వదిలేస్తాం, బీజేపీ వాళ్ళు మాకు రాష్ట్ర ప్రభుత్వం ఓవర్ కాన్ఫిడెన్స్ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ముక్కు పిండరు చెవులు పిండరు ఏది కాదు, ఎందుకంటే ఆయన ఉన్న ఇబ్బందులు ఆయనకు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండడంతో మొదటి నుంచి మన మితపరిగానే మనకు శాపం అవుతుంది. మనం గట్టిగా చంద్రబాబు నాయుడు గారు మాత్రం చండ చాసిన మూడేళ్ళు అయిపోయింది, ఇంతవరకు అనుకున్న పనులలో ఒక 50% వాళ్ళది, ఇంకా ఇందులో 1 సంవత్సరము ఇంకా 50% ఎక్కడ వస్తాయి? ఊరికే మనం మాటలు చెప్పడం కాదు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, వచ్చేది ఏడాదిన్నర కాలంలో వచ్చేది మన ప్రభుత్వమే, అధికార పార్టీ చేపట్టినటువంటి తప్పుల మీద విచారణ జరిపి చర్యలు చేపడతామని చెప్పి ప్రస్తావించడం అంటే రాజకీయ పరమైన కక్ష సాధింపు విధానానికి వ్యవహరిస్తున్నారనే వాదన అనే భావన ఉందని చెప్పి భావించవచ్చండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తున్నారని మనం చూడొచ్చు. ఎందుకంటే రాబోయే ఇంకా 2.5 సంవత్సరంలో కూడా ఎన్నికలు పోతాయి. ఖచ్చితంగా ఆ రోజు జనం తీర్పిస్తారు. మళ్ళీ ఎవరు తప్పు చేశారు ఎవరు ఉప్పు చేశారు అనేది ఆ రోజు ఎన్నికల్లో మనకు జనం తీర్పిస్తారు. అయితే అక్కడ ముందుగానే ఆత్మవిశ్వాసంతో ముందుగా వెళ్ళి చెప్పడం ఒక విధంగా బాగుంది, కానీ చర్యలు చేపడతాము చేస్తామన్నప్పుడు ఖచ్చితంగా ఇంకో రకమైనటువంటి అభిప్రాయం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కక్షాధిపతి తమిళనాడు తరహా రాజకీయాలు జరగబోతాయా ఈ రాష్ట్రంలో? ఖచ్చితంగా అనుమానం వస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో అలాంటి లేదు. మనకు రాజకీయంగా అధికార పార్టీ తర్వాత అధికారం కోల్పోతే కొత్తగా వచ్చిన అధికార ముఖ్యమంత్రి కావచ్చు, ఆ రోజు ఇబ్బంది పడిన ప్రతిపక్ష నాయకుడు కావచ్చు, ముఖ్యమంత్రి అయితే కూడా ఇబ్బంది పడిన సంఘటనలు లేవు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి మాటలు బట్టి మీరు చెప్తున్న దాన్ని బట్టి రాబోయే ఇంకో ప్రభుత్వం మాది కాబట్టి ఈ జరిగి మీద అక్రమాల మీద చర్యలు చేస్తామంటే ఖచ్చితంగా చేయొచ్చు, తప్పేముంది? అన్ని అవినీతి అక్రమాల మీద చర్యలు చేపట్టి తప్పేముంది? కక్షాదింపు వేరు, అవినీతి అక్రమాల మీద దర్యాప్తు వేరు. రవి గారు మీరు రెండు కాంటెక్స్ట్ వేరు చూడాలి. మనం ఇప్పుడు నిజంగా ఈ ప్రభుత్వంలో అవినీతి జరిగి ఉంటే అక్రమాలు జరిగి ఉంటే ఖచ్చితంగా దాని మీద ఒక దర్యాప్తు చేసి కేంద్ర సిబిఐ దర్యాప్తు కావచ్చు చేయొచ్చు. మీరు ఎలా భావిస్తారండి? ఇప్పుడు ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతుందని ఒక సాగుతుంది సార్. ఈయన ముఖ్యమంత్రి అయ్యేదేమో నిజమో నాకు తెలియదు, కానీ ఈయన ప్రతిపక్ష నాయకుడనే అవడమే మా తెలుగుదేశం పార్టీకి ప్లస్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉండడం మా తెలుగుదేశం పార్టీకి బలం. ఎందుకంటే ఆయన చేసిన తప్పుల కన్నా మేమేం పెద్దగా చేయలేదు. ఎందుకంటే ఆయనే తప్పులు పుట్ట. కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒకటే చెప్పదలుచుకున్నాం, మేము తప్పులు చేస్తే నిలయండి, ప్రతిపక్ష నాయకుడికి మీకు హక్కు ఉంది, అసెంబ్లీలో ఉండాలండి, పార్లమెంట్లో ఉండాలండి, మేము కాదను. మీరు మంచి సూచనలు ఇచ్చినా తీసుకోవడానికి కూడా మేడే. అయితే మేము ప్రభుత్వంలోకి వస్తే మేము ఎంత చూస్తాం, మీ సంగతి తేలుస్తాం, మేము కక్షాధిపతి తీస్తాం అంటే జనమే ఎరువులు కాదు, కళ్ళు ప్రభు చెవుల్లో పెట్టుకోలేదు. మీరు నిజంగా ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు సేవ చేయదలుచుకుంటే వెళ్ళండి, ప్రజల సమస్యలు మీరు ఎట్టి ఇప్పుడు మాట్లాడుతున్నారో మాట్లాడండి. అంతేగాని మేము 1.5 సంవత్సరంలో వస్తాం 2 సంవత్సరాల్లో వస్తాం మీకేం డెడ్ లైనా మీకు ఇచ్చారు రాసాను పట్టామన్నా 1.5 సంవత్సరాలు వస్తాం మేము అనేసి అంతే కదా. ఎవరు వస్తారో ఎట్లా ఊహించగలం సార్? రవి చెప్తా నేను, మేము మొన్నటిదాకా ఎన్నికలకు 1 నెల రోజుల ముందు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనేసి సర్వేలు ఈ రాష్ట్రంలో ప్రధానమంత్రి వ్యక్తులు ఆ జనం అభిప్రాయం చెప్పారు. అనుభూతంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తారనేసి ఆ రోజు నిజంగానే కొంత, కానీ రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఆయన తీసుకొచ్చారు. మీరు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు మీరు చెప్తారు ఆయనే మా ప్లస్ ప్రతిపక్ష నాయకుడు అంటే మీరు ఆయనకున్న ఓట్ బ్యాంక్ ఎక్కడికి పోలేదని నా అంచనా. నేను చూస్తున్న నా అంచనా ఏంటంటే 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి వచ్చిన తేడా ఓట్ల శాతం 5 లక్షల చిల్లర. నాకు తెలిసి వైఎస్ఆర్ పార్టీకి వచ్చిన ఓట్లన్నీ అలాగే ఉన్నాయి ఇప్పటికి కూడా. తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్ల శాతంలో కొంత తగ్గుతూ ఉంది. ఎందుకంటే జనసేన కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిప్రాయం కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళందరూ కలిసి వచ్చారు కాబట్టి ఇప్పుడు కొంత స్ప్లిట్ వస్తుందని అనుకుంటున్నా. అంటే నేను ఒక అంచనా మాత్రమే, కానీ ఓటింగ్ అయితే వైఎస్ఆర్సీపీకి అలాగే ఉంది, తెలుగుదేశం పార్టీ కొంత తగ్గుతుందో ఎక్కువ కానీ ఆ పరిస్థితులు బట్టి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి చెప్పదు. కానీ జగన్మోహన్ రెడ్డి తన కార్యకర్తలకు క్యాడర్కి ఒక ఉత్సాహం ఇచ్చే మాటలు చెప్తున్నాడు అనుకోవచ్చు కదా. ఎందుకు అనుకోకూడదు? మీరు ఆ ఉత్సాహం ఇచ్చే బాగుంది చెప్పచ్చు కదా. ఉత్సాహం ఇచ్చే మాటలు వేరు. నేను తెలుగుదేశం పార్టీకి ఎలక్షన్స్ మాకున్నాయి, మీరు అన్నట్టు 1.5% రావడం అంతా ఓట్ల తేడా ఉండడం కూడా కరెక్ట్గా ఒప్పుకుంటాను. అయితే ఈ రోజున పరిస్థితి ఏంటంటే జనసేనను కాంగ్రెస్ పార్టీయో లేకపోతే బీజేపీ పార్టీయో లేదా ఇంకో పార్టీ వైసీపీ పార్టీ అందరూ కలుసుకొని కూడా వ్యతిరేకంగా ఒక ఫ్రంట్ లాగా నిలబడినా కూడా 2019 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అందులో ఏ మొహమాటం లేదు. ఆయన చేసిన అభివృద్ధి ఆయన ఓట్లు పడుతున్నాయి.
ఇప్పుడు మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని నరేంద్ర మోడీ కలిసినప్పుడు టీడీపీ ఎందుకు ఉలికి పడాల్సి వచ్చింది? ఉలికి పడలేదు. అక్కడ మీరు పప్పులో కాలేసినాం, మేము కూడా పప్పులో కాలేసినాం అని అనుకుంటాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 మళ్ళీ అధికారంలోకి వస్తాను ధీమా ఉండేటప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రిని కలిసినప్పుడు ఎందుకు మీ పార్టీ కింది స్థాయి మొదలుకొని పై స్థాయి వరకు ఎందుకు ఒకసారి అదే ఆ లాజిక్కే మీరు చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రిని కలిసిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు పక్కన పెట్టేసి బయటకు వచ్చి నేను వీరుడు సూర్యుడు విక్రమాదిత్యుడు మేము వెళ్ళి ప్రెసిడెంట్ పదవికి మద్దతు ఇస్తున్నాం, ప్రెసిడెంట్ ఓటేస్తున్నాం అని చెప్తే నిన్నెవడు ప్రెసిడెంట్ పదవి ఓటేమని అడిగారు? మోడీ గారు అడిగారా? లేదు కదా. వాళ్ళకున్న ఎంపీలు, వాళ్ళకున్న రాజ్యసభ మెంబర్లు సఫిషియెంట్ మెజారిటీ ఉంది. నువ్వు వెళ్ళి నీ పర్సనల్ వ్యక్తిగత విషయాలు ఆడ పోయి చెప్పావు, అదేదో మాట్లాడుకున్నావు, నువ్వు ఆయన మోకాళ్ళు పట్టుకున్నావు, మోకరు లేవు, మాకేదో తెలియదు. బయటకు వచ్చి మాత్రం జర్నలిస్ట్ని పక్కదారి పెట్టించాడు. ఏమని? ప్రత్యేక హోదా మీద మేము నిలదీసాము, ఎమ్మెల్యేలందరినీ కూడా రద్దు చేయమని చెప్పాను, ఫిరాయింపు రద్దుల చట్టాన్ని పెట్టి, అదేవిధంగా రాష్ట్రానికి ప్యాకేజీ ఇమ్మని అడిగాను, లేకపోతే బుద్ధిమంది తీసుకొస్తాను, ఇది నేను చొక్కాబడి నిలేసిన సంఘటన అని చెప్పి ప్రధానమంత్రి విషయం మాట్లాడే విషయం మీ పత్రికలందరూ చూసాం మేము అని చెప్పిన తప్పుడు వార్తలు కదా, అవే మీరు ప్రచురించారు. జర్నలిస్టులు అవమానించట్టే కదా. చివరికి లోపల జరిగిన అంశం ఏం జరిగింది పత్రులతో సహా, మెమోరాలు సహా, ఆంధ్రజ్యోతి ఇతర పత్రికలను బయటపెట్టాయి కదా. అంటే నువ్వు మాట్లాడింది నీ పర్సనల్ వ్యక్తిగత కేసులు, రాష్ట్రంలో ఏదో ఎంప్లాయీస్ పోలీసు అధికారులు వేధిస్తున్నారని, వ్యాపారం చేయలేదని చెప్పి అడిగారు నిన్ను. ఇవన్నీ వ్యక్తిగత అంశాలు కదా. ఖచ్చితంగా ఆయన ఈ దేశంలో ఒక ప్రధానిని ఒక రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు, ఒక పెద్ద పార్టీ, అది కూడా జర్నలిస్ట్ పక్కదారి పెట్టారా? ఆయన లోపల ఏం మాట్లాడారు? మీరు విన్నారా? లోపల ఏం మాట్లాడారు? లోపల పత్రికలతో వచ్చింది, మనకి ఇచ్చిన వినతి పత్రంలో కాకుండా ఆయన 2 అంశాలు ఎక్కువ చెప్పాడు అంతే. అదే పర్సనల్ చెప్పడొచ్చు, నువ్వు రూరల్లో చెప్పడొచ్చు, నిజంగా లేకుండా చెప్పాను. ఇంకోటి, ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక పెద్ద పార్టీ, ఈ రాష్ట్రానికి ఒక అతిపెద్ద పార్టీ కూడా ప్రతిపక్ష నాయకుడు, చిన్న 5 సీట్లు 10 సీట్లు లేడు ఆయన, దాదాపు అధికార దగ్గర ఉన్నాడు. ఆయన వెళ్ళి ఒక భారతదేశ ప్రధానమంత్రి కలవడం తప్పే ఉందండి? అంటే మీరే కలవడం తప్పని మీరు కాదు, మీ పార్టీ వాళ్ళు చాలా మంది ఏంటంటే ఏదో అతను దేహద్రోహం లాగా ఒక పక్క దేశం పోయి కలిసినట్టుగా, అది కరెక్ట్ కాదు. ఈ దేశ ప్రధానిని కలవడానికి అంటే మీకు పేటెంటా? మీకే రైట్ ఇచ్చారా? మీరే కావాలా పోయి ప్రధానమంత్రిని అనేక అంశాల్లో మీరు తప్పు చేస్తే చెప్పాల్సింది ప్రధానమంత్రి గారు చెప్తారు. రాష్ట్రపతి కలిస్తేమో ఇంకో రకంగా భయపిస్తారు, ప్రధానమంత్రి కలిస్తేమో మీరు ఇంకో రకంగా. ఇది కరెక్ట్ చర్య కాదు. మీరు అనుకుంటారు ఈరోజు ఏదో మనం దాడి చేస్తున్నాము, ప్రతిపక్ష దాడి చేసినాము, ఆయన డిఫెన్స్ లో పడ్డాడు. అతను డిఫెన్స్ లో పడ్డం కాదు, జనం వాళ్ళు చూస్తారు. ఇప్పుడు ఏంది టీడీపీ వాళ్ళు మాత్రమే కలవాలా పోయేసి ప్రధానమంత్రిని? అదే చెప్పారు. ఆయన ప్రస్తావించిన అంశాలు తప్పుదారి ఆయన పోయిందే కేసుల కోసం పోయినాడు, ఆయన కేసులు తప్పుకోలేకపోయినాడు, ఆయన వ్యాపారం ఆగిపోయినాడు, పార్టీ ఫిరారు, ఇవి చెప్తారు మీరు. ఒకటి, మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడినా దాని వెనక ఒక కారణం చూపిస్తారు. మీరు దానికి ఇంకో రకమైనటువంటి ఇది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన కారణాలు చూపించలేదు సార్. వాళ్ళు ఇచ్చిన మెమరాండం వచ్చింది, ఏమని వచ్చింది? నన్ను పోలీసు అధికారులు వేధిస్తున్నారు, ఎమ్మెల్యేలు కాపాడి నాకు పంపించండి, ఆయన ఫిరాయింపు చట్టాన్ని మీద అది చెప్పాడు. ఒప్పుకో, మీరు ప్రధానమంత్రి దగ్గర చెప్పాలని ఒప్పుకుంటా. అయితే బయటకు వచ్చి ప్రత్యేక హోదా మీద నిలదీసినాను, అవునండి, రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వమని చెప్పినాను అని ఇప్పుడు మీకు వచ్చిన ఇబ్బంది అని చెప్తే రాజకీయాల్లో ఆ విధంగా జర్నలిస్టులు మోసం చేసి తప్పుడు కరెక్ట్ కాదు కదా. నా వాదన అది. మోసం చేయండి చంద్రబాబు చెప్పలేదు కదా. చంద్రబాబు నాయుడు గారు విషయాలు చెప్పలేదు కదా. మీ అవసరం కోసం రాజకీయ పార్టీలు చెప్పే మాటలకి మమ్మల్ని బదులు చెప్పాక జర్నలిస్టులు మోసం చేశారు, చాలా మంది మోసం చేశారు. మా వృత్తి ఏంటంటే మీరు చెప్పింది మేము రాయడం, మేము వినడం వరకే. అది కరెక్టా కదా మనం తెలుసుకోవాలి, వాళ్ళు తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఓవర్గా చెప్పుంటారు, కొన్ని రెట్లు కూడా వచ్చుంటారు. అయినా తెలుగుదేశం పార్టీ ప్రతిరోజు ఏదో సందర్భంలో జగన్మోహన్ రెడ్డి స్మరిస్తూనే ఉన్నారు. మీరు మీ పనులు పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద హీరోలా చేసి మీరు చేస్తున్నారు. నేను అనుకోవడం భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన క్యాడర్కు, తన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఒక భరోసా ఇవ్వడంలో భాగంగా రాబోయే రోజుల్లో అధికారం మనదే. భరోసా ఇస్తే ఆయన ఎమ్మెల్యే సార్ బయట వచ్చారు, కోట్లుండే సీట్లు ఇస్తాడు మా జగన్మోహన్ రెడ్డి ప్రకటన ఇచ్చాడు నిన్న.
జగన్మోహన్ రెడ్డి ప్రకటించాడు. మీరు కొనేసుకుంటా అంటే ఏం చేయాలా? డబ్బులు లేవు. అయ్యో దేశంలో ఎమ్మెల్యేలు డబ్బిచ్చి ఎక్కువ డబ్బిచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ వేసి ఆయన చెప్పారు. రాజశేఖర్ మన జగన్మోహన్ చెప్పాడు మా దగ్గర నిజంగానే డబ్బులు లేవు, ఉంటే రాష్ట్ర పరిస్థితులు ఉండేది కాదు. మరో అంశాన్ని పరిశీలిస్తే విద్యా సంవత్సరం ప్రారంభమవుతోంది మరో 5 రోజుల్లో. ఈ నేపథ్యంలో ప్రైవేటు కళాశాలల యొక్క దందా మరోమారు పెచ్చుమీరుతా ఉంది. అంటే ఎక్కడా లేని విధంగా ఈ సంవత్సరం నుంచి మరింత ఫీజులు పెంచి విద్యార్థుల తల్లిదండ్రులు పీడించేందుకు సన్నద్ధమవుతోంది, జరుగుతూ ఉంది అని చెప్పేసి చూస్తోంది. దీన్ని నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము విద్యా కమిటీలు వేస్తుంది, విద్యా హక్కు చట్టాన్ని పరీక్షించాలని పదే ప్రకటన చేస్తుంది. అలాగే విద్యా వాలంటీర్ల విధానాన్ని ప్రవేశపెట్టి విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేయాలని చెప్పి ప్రకటన చేస్తుంది. అయితే ప్రైవేటు యొక్క దందాన్ని నియంత్రించడం ఎందుకు వైఫల్యం చెందుతా ఉంది? అంటే ప్రభుత్వం ఇండైరెక్ట్ గా ప్రైవేట్ దందాన్ని ప్రోత్సహిస్తా ఉందని భావించవచ్చా? వాళ్ళ దందాన్ని చూసి చూడట్టు వ్యవహరిస్తా ఉందని భావించవచ్చా? భారత రాజ్యాంగం మనకిచ్చిన హక్కు విద్యా హక్కు సార్. ఇది కేంద్ర ప్రభుత్వం కూడా నిర్బంధ విద్య చెప్పించండి అని చెప్పి ఒక చట్టం తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. అయితే ఎప్పుడైతే విద్య వ్యాపారం అయిపోయిందో, కొనుగోలు వస్తువుగా మారిపోయిందో, చేసింది ఎవరు? అదే అక్కడ ఆ బీజాలు ఎప్పుడైతే పడ్డాయో అప్పుడే తల్లిదండ్రులు ఒక అవగాహన వచ్చింది. ఎట్లా అంటే పుట్టినప్పుడే నా బిడ్డ ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలని ఆలోచించడం తప్పలేదు సార్. నేను ఒక తల్లిదండ్రులుగా మా బిడ్డలు బాగా చదువుకోవాలి, మంచి పొజిషన్ తప్పలేదు. అయితే కార్పొరేట్ సంస్థలు చేస్తున్న ప్రకటనలు, మీరు ఇప్పటి నుంచి ఐఐటి ఒలింపియాడ్ చదవండి, ఐఏఎస్ బేసిక్ కోర్స్ చదవండి, ఐపీఎస్ బేసిక్ కోర్స్ చదవండి, అదేవిధంగా ఐఎఫ్ఎస్ఆర్ బేసిక్, అంటే 10th క్లాస్ నుంచి 7th క్లాస్ నుంచి సిలబస్ పెట్టేస్తున్నాం మేము, మీరు డిగ్రీ అయ్యే లోపల నేను డైరెక్ట్ ఐఏఎస్ వెళ్ళిపోతారు మీ కొడుకు అని తప్పుడు ప్రకటన ఇస్తున్నారా, నిజంగా జరుగుతున్నాయా మాకే తెలియదు. కానీ ప్రజలు అంటే తల్లిదండ్రులుగా మేము అనుకుంటున్నాం అంటే నా బిడ్డ బాగుండాలి అని మేము కష్టపడిన డబ్బులు, సంపాదించిన డబ్బులు, సాధించే అప్పులు చేసైనా సరే, వడ్డీకి తీసుకొచ్చినా సరే వేల ఫీజులు, లక్షల ఫీజులు కట్టివేసినాయి. ఇప్పుడు ఉదాహరణకి ఎల్కేజీ సీటు 1.5 లక్ష, ఏసీలో చేరేసి కూర్చోబెట్టి చెప్తారు. ఏం చెప్తారు నాకు తెలీదు. ఒక తన నిద్రపోని సెలవులు ఏసీలో పండబెట్టి, అంటే అదే ఎలిమెంటరీ స్కూల్ నుంచి చదువుకుని వచ్చిన సర్వేపల్లి రాధాకృష్ణ గారు కానీ, అబ్దుల్ కలాం గారు కానీ, మహాత్ములు గాంధీ లాంటి వాళ్ళు కానీ చాలా మంది భారతదేశాన్ని అద్భుతంగా, సరోజిని నాయుడు కానీ బ్రహ్మాండంగా అద్భుతం చేశారు. ఎలిమెంటరీ స్కూల్లో చదువుకొచ్చిన వాళ్ళు పడిందరు. కానీ కార్పొరేట్ అనే మాయలు ఎప్పుడైతే పడిపోతున్నామో అప్పుడు అప్పుల పాలైపోతున్నారు. దయచేసి కార్పొరేట్ వ్యవస్థ పైన ఖచ్చితంగా నియమ నిబంధనలు ఏర్పాటు చేయాలి. చట్టపరంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చట్టం అనేది తీసుకురావాలి. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని ప్రైవేట్ స్కూల్లో అధిక ఫీజులు వసూలు చేయడం మాత్రం చాలా దారుణం. దీనిపైన మాత్రం 100% కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చి ఒక కమిటీని ఏర్పాటు చేసి అవసరం అనుకుంటే స్లాబ్ సిస్టమ్, ఏవైతే ఎల్కేజీకి ఇంతవరకు ఫీజు, 10వ క్లాస్ వరకు ఇంతవరకు ఫీజు అంటే అటు స్లాబ్ సిస్టమ్ పెట్టడం వల్ల కొంత ఉపయోగకరంగా ఉంటుంది. తల్లిదండ్రులు కూడా ఏంటంటే ఏసీలకు లేదా వాళ్ళు ఏం చెప్తున్నాడో లోపల 10వ క్లాస్ పిల్లలు టీచర్ చెప్తున్నాడా, 5వ క్లాస్ పిల్లలు పాఠాలు చెప్తున్నాడా తెలియదు. కానీ ఏ బోర్డులు ప్రకటనలు చూసి ఎత్తుకుని పోయి పిల్లలు పెట్టేస్తున్నాం. వాళ్ళకి ఏం చదువు వస్తుందని చెప్పిన మనకు తెలియదు. ఈరోజు డిజిటలైజ్ వచ్చిన తర్వాత, డిజిటల్ స్కూల్స్ వచ్చిన తర్వాత, సాంకేతిక పరిజ్ఞానం వచ్చిన తర్వాత వాడు సెల్లో అన్ని చూసి నేర్చుకుంటున్నాడు. పాటలు పాడేది, అదే బొమ్మలు చూసుకునేది, బొమ్మలు గీసేది అన్నీ కూడా. అయినా సరే ప్రజల యొక్క వీక్నెస్ ని సొమ్ము చేసుకున్న కార్పొరేట్ సంస్థలపైన ఖచ్చితంగా ఉక్కుపాదం పెట్టాల్సిన అవసరం ఉంది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము కూడా దాని మీద చర్య తీసుకుంటాం తెలియజేస్తాం. మిత్రులు చెప్తున్నట్టుగానే ఏం చేయాలో వాళ్ళు చేయాలి. అధికార పార్టీ వాళ్ళు చేయాలా. ఇవాళ చదువు చాలా భారంగా మారిపోయింది. పేదవాడికి చాలా కష్టమైన భారమైన చదువు. కార్పొరేట్ వ్యవస్థ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. గత 20 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని తొక్కిపడేశారు కార్పొరేట్ సైడ్ వచ్చి. ఎలిమెంట్ మన ప్రభుత్వ పాఠశాలలో సక్రమంగా పనిచేసి, ప్రభుత్వ పాఠశాలలో మూల సదుపాయాలు పెట్టి అక్కడ విద్యను అందించగలిగితే చాలా మంది కార్పొరేట్ వైపు పోయే అవకాశం లేదు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎలిమెంటరీ స్కూల్లో మన ప్రభుత్వ పాఠశాల చదివిస్తుంటే వాడి స్థాయి తక్కువ, అవమానంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకు అవమానంగా ఫీల్ అవుతున్నారంటే గవర్నమెంట్ స్కూల్ చదివించే వాళ్ళందరూ కూడా అధమ స్థాయి, ద్వితీయ శ్రేణి పౌరులు, వాళ్ళు గతిలేని వాళ్ళు చదువుతున్నారు అనే స్థాయికి వెళ్ళిపోయింది. ఇది కరెక్ట్ కాదు. ఎవరైనా సరే ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉత్తములుగా తీర్చిదిద్దుకున్నాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆ దిశగా ప్రభుత్వ పాఠశాలను కనుక సరైన పద్ధతిలోగా నడపగలిగితే, ప్రభుత్వం అందుకు చర్యలు తీసుకోగలిగితే ఖచ్చితంగా అక్కడ మీరు చెప్తే మాటికి మన కార్పొరేట్ ఎందుకు పోవాలండి? ఫీజులు తగ్గించండి ఎందుకు అడగాలి మనం? దానికి ధీటుగా కార్పొరేట్ స్థాయికి ధీటుగా మీరు ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేయగలిగితే వాళ్ళు ఫీజు తగ్గించండి నాకు అర్థం కాలేదు. పెట్టుకొని ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఎన్డీఏలో భాగస్వామ్యం ఉంది. అయితే యూపీలో విద్యా విధానంలో కొత్త పద్ధతులు ప్రవేశపెట్టారు.
అంటే ప్రైవేట్ సంస్థలకు అన్నింటికి కూడా ఫీజు రాయితీ విధానాన్ని రద్దు చేశారు టోటల్ గా. ప్రైవేట్ పాఠశాల లెక్క చదువుకునే వాళ్ళకి గవర్నమెంట్ ప్రాధాన్యత ఉండదు, ఇలాంటి కొన్ని నిబంధనలు పెట్టారు. అలాంటి విధానాన్ని రాష్ట్ర ఉద్యోగాలు చెప్పేదంటే నిజంగా ప్రభుత్వ పాఠశాలలో బాగా పనిచేస్తే రవి మా పిల్లగాలు కూడా నేను ప్రభుత్వ పాఠశాలలో పంపిస్తాను. మాటికి మనం కార్పొరేట్ స్థాయి మీరు ఫీజు తగ్గించండి, 50% డిస్కౌంట్ ఇవ్వండి. ఇప్పుడు మా జర్నలిస్ట్ పిల్లలకు కూడా 50% డిస్కౌంట్ ఇస్తామంటున్నారు. అయితే 50% భారంగా ఉంది కొన్ని స్కూళ్ళలో. వాళ్ళు ఇచ్చిన 50% చాలా భారంగా ఉంది. అది కాదు, ప్రభుత్వ పాఠశాలలే అంత ధీటుగా మీరు చేయగలిగితే వాళ్ళపై మనం దీపించాల్సిన అవసరం ఉంది. మాకు ఫీజు తగ్గించండి, మాకు అది అడగ అవసరం లేదు. కార్పొరేట్ స్థాయికి తగ్గట్టుగా ప్రభుత్వ పాఠశాలలో మెరుగుపడితే ఖచ్చితంగా స్వయం చెప్తున్నా నా పిల్లలు కూడా నేను ప్రభుత్వ పాఠశాల ఇష్టపడతాను. ఎందుకంటే చదువు అనేది చాలా సులభంగా దొరుకుతుంది, ఖర్చు లేక దొరుకుతుంది. పిల్లవాడికి ఇంకో రకంగా మనం ఉపయోగించుకోవచ్చు. ఆ డబ్బుల్ని మనం పిల్లవాడి భవిష్యత్తుకు ఉపయోగించుకోవచ్చు. కానీ సంవత్సరాన్ని చూసే కొందరికి 50,000 రూపాయలు 40,000 రూపాయలు తిరిగి కట్టేటప్పటికి యూనిఫామ్లు, షూస్, ఈ ప్రతిబంధకాలు ఎక్కువైపోయినాయి. ఇంకొకటి వాళ్ళు చెప్పిన దగ్గర యూనిఫామ్స్ కొనాలా, వాళ్ళు చెప్పిన దగ్గర షూ కొనాలా, వాళ్ళు చెప్పిందే మనం తీసుకోవాలి, ఆ బుక్స్ ఆడే కొనాలా. అది బిజినెస్ అయిపోయింది, వ్యాపారం. విద్య అనేది వ్యాపారం అయిపోయింది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలను కూడా మెరుగ్గా తీర్చిదిద్దగలిగితే తప్పితే ఇవన్నీ ఫీజు తగ్గించడము, ఆ స్లాబ్ సిస్టమ్ పెట్టడం ఇవన్నీ కరెక్ట్ కానే కాదు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో జనం వెళ్ళాలంటే అక్కడ మౌలిక సదుపాయాల అక్కడ మెరుగైన వాస్తవం మాత్రం ఖచ్చితంగా ఆ ముందుకు అక్కడికి జనం అంతా అడిగి వెళ్తారు. పాఠశాలలో బ్రహ్మాండంగా మెరుగైన అధికార పార్టీగా ఈ విధానాన్ని నియంత్రించడంలో ఎందుకు విఫలమవుతోంది? సార్ మీరు కార్పొరేట్ కాలేజీలు స్కూల్కి వెళ్ళండి. ఈ మధ్యకాలంలో ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయినారు, బిల్డింగ్ నుంచి దూకి చచ్చిపోయారు. ఒక్కొక్క గదిలోకి వెళ్తే 40 మంది 20 మంది 30 మంది ఉక్కపోతలాగా ఉంటారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరున్నారు మీ అధికార పార్టీలో మంత్రి కదా. కార్పొరేట్ విద్య ప్రపోజ్ చేస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించి అక్కడ కాకుండా బ్రహ్మాండ ఎలిమెంటరీ స్కూల్, బ్రహ్మాండ గవర్నమెంట్ స్కూల్స్, అద్భుతంగా చెట్ల కింద బ్రహ్మాండమైన ప్లే గ్రౌండ్స్ పెట్టుకొని మంచి బీఈడీ చదువుకున్న టీచర్లు ఉపన్యాసంలో బ్రహ్మాండంగా చెప్పిస్తున్న చదువులు. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ స్కూల్లో చేర్చాలని ఉద్దేశం. ప్రభుత్వం అయితే దీని మీద ప్లేస్ ఉంది. ఇంకోటి అసలు ప్రైవేట్ స్కూల్స్ కి చాలా వాటికి పర్మిషన్ ఇవ్వకూడదు. ఎందుకంటే మినిమం ప్లే గ్రౌండ్ లేకపోతే ఆ స్కూల్ కార్పొరేట్ లేదు, ఇప్పుడు అసలు ఆ పర్మిషన్ లేదు. మరి అలా ఎలా ఇస్తున్నారు పర్మిషన్ నాకు అర్థం కావడం లేదు. ప్రభుత్వం ఏం చేస్తా ఉంది మాకు తెలియలేదు. కనీసం పిల్లలు ఆడుకోవడానికి స్థలం లేనప్పుడు ఆ స్కూల్కి ఎలా పర్మిషన్ ఇస్తారు? కనీసం మానసికంగా ఎదగాలంటే వాడు చదువు పని పక్కన పెట్టండి, వాడు ఆడుకోవడానికి స్థలం లేదు. అలాంటి స్కూల్స్ కింద మీరు ఎలా పర్మిషన్ ఇస్తున్నారు? ఖచ్చితంగా మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందంటే మీరు ప్రతి పార్టీలో ఉన్న అధికార పార్టీ ఉన్న వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలు మెరుగుపడితే తప్పితే ఈ విద్యా విధానంలో విద్యా వ్యాపారాన్ని మనం అరికట్టాల్సిన పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా జనం ప్రభుత్వ పాఠశాలలు తమ పిల్లలు తెచ్చే విధంగా చేయగలగాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అంటే ఈ విధానంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది, కార్పొరేట్ సెక్టార్లకు దాసోహమైందని భావించవచ్చు. సరే, ఈ పర్మిషన్లు ఇచ్చింది మా గవర్నమెంట్లే కాదు, గత ప్రభుత్వాలు ఇచ్చిన తర్వాత రద్దు చేయాలని దాని నియమ నిబంధనలు ఉన్నాయి. అయితే ఖచ్చితంగా ఎవరైతే స్కూల్స్ వాళ్ళు విద్యా విధానాన్ని ఎవరైతే తూట్లు పొడిచినా ఆ విధానాలను వ్యతిరేకించినా రకరకాలుగా మాట్లాడినా తక్షణమే వాళ్ళ మీద చర్య తీసుకోమని మేము డిమాండ్ చేస్తున్నాము. రెండో విషయం ఏంటంటే చట్టపరమైన చర్యలు తీసుకుని ఖచ్చితంగా చట్టమే తీసుకొచ్చి ప్రజలందరినీ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానిని పరిరక్షించి కాపాడాల్సిన అవసరం ఆవశ్యకత రాజకీయ పార్టీలపై ఉంది. అయితే రాజకీయ పార్టీలు విద్యారంగానికి దాసోహమయ్యి కార్పొరేట్ సంస్థలకు ఒత్తాసు పలుకుతున్న నేపథ్యంలో సామాన్యుడికి విద్య అందరినీ ద్రాక్షగా మారింది. వీటిని పూర్తి స్థాయిలో నియంత్రించాల్సిన అవసరం ఆవశ్యకత ప్రభుత్వంపై ఉందని ప్రధానంగా విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇది వాటి మీడియా వాచీ కార్యక్రమం. ఈ మీడియా వాచీ కార్యక్రమంలో పాల్గొని పత్రికలో వచ్చిన కథనాల మీద సమీక్షించి విశ్లేషించినటువంటి శ్రీ శ్రీనివాస్ చౌదరి గారికి అలాగే గిరిబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మీడియా వాచీ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, నమస్తే.